కూర్చో చెప్తాను. కూర్చో. సిస్టర్ టేబుల్ పైన పెట్టేసాను. టేబుల్ పైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ఛార్జ్, NSS coordinator, Unit 1, RUSA coordinator and whatnot, Dr. G. Vijayalakshmi Madam and other print media and my dear student friends, good afternoon to all of you. Really, it is a great opportunity for us because this program is celebrating the collaboration of Mahila Sadhikarata Cell, Women Empowerment Cell of this institution, and Samata Janavijnana Vedika. With the collaboration of these two, we are conducting this in our college. Really, we are fortunate enough to have you all here on this dais. See, what is the importance of today? Today is the first teacher's birth anniversary. She is none other than Savitribai. Savitribai Phule వాళ్ళ ఫ్యామిలీ మనం తీసుకున్నప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ చేతనే మహాత్మా అని పిలిపించుకున్నటువంటి జ్యోతిరావు పూలే, మహాత్మా గాంధీ చేతనే మహాత్మా అని పిలిపించుకున్నటువంటి జ్యోతిరావు పూలే యొక్క సతీమణి శ్రీమతి సావిత్రిబాయి పూలే. వీరిరువురు వాళ్ళది బాల్య వివాహం. 9 yearsలో సావిత్రిబాయి పూలే గారు, 12 yearsలో జ్యోతిరావు పూలే గారు. అంటే ఆ కాలంలో ఆ ట్రెడిషన్ ఆ విధంగా ఉండింది. అప్పుడు వాళ్ళకి ఏం తెలిసి ఉంటుంది, కానీ చదువు పట్ల ఆసక్తి, ఇది చేయాలా అనేటువంటి ఒక తపన. ముందు జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలేది ఏ విధంగా చదవాలా, ఏ చదువుకు ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి ఆమెను విద్యాబుద్ధులు నేర్పించారు. ఆ తర్వాత మహారాష్ట్రలో నయాగావ్ అనేటువంటి ఆ ఏరియాలో ఆమె జన్మించింది. అక్కడ కొన్ని అంటే ఉన్నత వర్గాలకు మాత్రమే చదువు ఉండేటువంటిది. ముందు పూర్వకాలంలో దాదాపుగా 3000 ఏళ్ళు ఒక సొసైటీ ఆఫ్ పీపుల్ చదువుకునేవాళ్ళు. అందరికీ చదువు లేదు. ఇప్పుడు అందరికీ చదువు ఉంది కాబట్టి సెల్ ఫోన్లు అన్నీ బయటకు వచ్చినాయి. అంతకుముందు సెల్ ఫోన్లు లేవు, చదువులు లేవు. సెల్ ఫోన్లు వచ్చినాయి, చదువులు వచ్చినాయి. మరి వీరు గడప గడపకు, ఇంటికి వెళ్ళి, ఎందుకంటే ఉదయం పూట చదువు చెప్పడం కోసం ధైర్యం లేదు. చదువుకుంటా ఉంటేనే కొడతారు. చదువు చెప్తున్నారంటే వాంఛ వదిలిపెడతారు. అటువంటి పరిస్థితి, వాళ్ళకు ఆహారం అన్నపనాదులు ఇవ్వరు. అటువంటి పరిస్థితులలో దినమంతా వాళ్ళ యొక్క వర్క్స్ అవి ఇవి పోషణ కోసం చూసుకొని సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళి చదువు చెప్పినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే. సావిత్రిబాయి. మరి అటువంటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మన స్పీకర్స్ చాలా విషయాలు చెప్తారు. అంతేకాకుండా సావిత్రిబాయి పూలే ఒక పాఠశాల, ఒక స్కూల్ స్టార్ట్ చేయాలా అని చెప్పేసి అనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ ప్లేస్ ఇవ్వడానికి భయపడి, ఉన్నత వర్గాలతో భయపడి, అప్పుడున్నటువంటి పాలకులతో భయపడి ఇవ్వకపోతే, నిన్ననే సార్ చెప్పారు, ఫాతిమా అనేటువంటి ఒక మహిళ మొట్టమొదటిగా తన బిల్డింగ్ ఇచ్చి అక్కడ స్కూల్ నిర్మించడం కోసం తోడ్పడినారని చెప్పేసి. అంటే గొప్ప వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ పోతే
అందుకే దీనిని భారతదేశాన్ని పుణ్యభూమి అని చెప్పేసి అంటారు. అంటే అణువు అణువు రవ్వ కూడా వేస్ట్ అనేటువంటిది లేదు. ఎక్కడ చూసినా, ఏ మారుమూల చూసినా, ఏ పల్లె ప్రాంతం చూసినా, ఏ చెట్టు కింద చూసినా, ఏ పుట్ట కింద చూసినా మంచి కాక మరేమిటి కనపడదు. అంటే సమాజ శ్రేయస్సు కోరేటువంటి అనేక ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటూ పోతూ ఉంటాం. అందుకే హిందీలో ఒక షాయరీ ఉంది, అదేమంటే लो जान दे के जब कभी इल्मो हुनर मिले, लो जान दे के जब कभी इल्मो हुनर मिले, जैसे मिले जहां से मिले जिस कदर मिले. అంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎటువంటిదంటే ఎక్కడి నుంచి వస్తున్నా, ఎవరు ఇస్తున్నా, ఎంత దూరం నుంచి వస్తున్నా అంటే అది అందుతుంది అని చెప్పేసి భావించిన తన ధన ప్రాణాలనైనా అర్పించి వాటిని గ్రహించండి. మీరందరూ విద్యార్థులు, విద్యను అర్థించువారు. అవునా? విద్యను అర్థించువారు విద్యార్థులు. కాబట్టి విద్యను అర్థించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు టైం వేస్ట్ చేయకుండా ఈ వచ్చిన 2-3 ఇయర్స్లో మీరు ఏ విధంగా విద్యను అర్థిస్తే మీ జీవితం అంత బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతుంది. స్మాల్ ఎగ్జాంపుల్గా ఈ మన రత్నాలు ఉన్నారు ఇక్కడ, వందన, సానియా, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరూ మన కాలేజీ చదువుకునే స్టూడెంట్సే. ఇప్పుడు ఈమె పీజీ చేస్తూ ఉంది. మొన్న ఎన్సీసీలో వందన లేమ్మా ప్లీజ్ 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 బి సీటెడ్. శ్రీ ముందు మేడం కూడా భాస్కర్ ఎం భాస్కర్ గారు, గూగుల్ రెడ్డి సార్, డాక్టర్ గూగుల్ రెడ్డి సార్ శ్రీ హాస్పిటల్ వచ్చినారు. సార్ వారికి ఆహ్వానం పలుకుతున్నాను. ప్లీజ్ ప్లీజ్. సో అలాగే మొన్న ఈ ఎన్సీసీలో ఈ అమ్మాయి ఎన్ఎస్ఎస్ బెస్ట్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా అవార్డు పొందింది. మన కోలా భాస్కర్ గారు అదే బెస్ట్ స్టూడెంట్, నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, నెక్స్ట్ సానియా. ఈ అమ్మాయి మన పార్లమెంట్లో యూత్ పార్లమెంట్లో మంచి బ్రహ్మాండమైనటువంటి స్పీచ్ ఇచ్చింది ఈ అమ్మాయి. అసలు ఆ స్పీచ్ను చాలా నాకు ఫోన్ చేశాడు, ఈ అమ్మాయి మీ కాలేజీ అమ్మాయా అనేసి. ఎందుకంటే ఆ సెంటెన్స్ ఉపయోగించింది, బిలాంగ్ టు సో కాలేజ్ అని చెప్పేసి. వెళ్ళి ఇటువంటి రత్నాలు మన కాలేజీలో చాలామంది ఉన్నారు. మీరందరూ వాళ్ళని భాగాలి, మీరందరూ కూడా ఇటువంటి బయటికి వెళ్తారు. సో I extend my wholehearted thanks to the organizers of this wonderful event, and I bless my students. I wish you all the best for your forthcoming examinations and for your best future and successful future also. Thank you very much for giving this opportunity. Thanks a lot. One second, sir. Flowers. Yes. Now I am requesting Sahithi by Pune Madam by all principals sir and other chief Yeah, please be seated. Now I am requesting our chief guest Sunita madam, please give your valuable message on the occasion of Sahithi by వాళ్ళని అడుగుదాం. Okay, right. Okay. I request Sri Kumar Swami sir. Okay, right.
ఎవరు సార్? మీరే సార్. ఓకే సార్. ఐ రిక్వెస్ట్ సార్ టు present a song, motivational song, student community. ఎక్కడమ్మా నీవు లేదు విన్నారా పాట? ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. నాటు వేశావు, పలుకు తీశావు, బోధ కోశావు, నూర్పిడి చేశావు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికి కూడే రాదు. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. పాటలు వేశావు, డ్యాములు కట్టావు, కొండలు తొలిచావు, కాలువలు తవ్వావు. ఇందులో పని గుర్తించని వారి గంటలు నీవు విప్పేయాలి. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. ఇల్లంతా శుభ్రం చేసి, వంటంతా సిద్ధం చేసి, పిల్లలను వడి కమ్మించి, సాగితో పొందు పులిసిన సాగించే వారికి నీ వెలువెంతో తెలియాలి. ఒక్కరోజు నువ్వు బద్దకించిన ఇల్లంతా గోవిందా. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. నెంగికి ఎగిరావు, సంద్రం లోతులు చూశావు, ఝాన్సీ వైనావు, వీర రుద్రమవైనావు. భద్రకాళిలా సమరం చేసి, రుద్రకాళిలా వెలుగొందావు. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. డాక్టరు అయినావు, యాక్టరు అయినావు, కలెక్టరు అయినావు, మినిస్టరు అయినావు. సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. Sir, we have got another guest onto the dais. We request Dr. Dipti Garu, plastic surgeon. Please. మరి ఒక నిమిషము విజయలక్ష్మి మేడం మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ డాక్టర్ జి విజయలక్ష్మి మేడం టు అడ్రస్ ద గ్యాదరింగ్ ఫర్ 1 minute or 2 minutes, whatever you wish. Please. Respected dignitaries on the dais and my dear students, very good afternoon. సో ఈరోజు చాలా శుభదినము, మనమందరం కూడా ఆనందించదగినటువంటి విషయం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినాన్ని మొదటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం అన్నటువంటి నాకు తెలిసి ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టారనుకుంటున్నాను. అయితే ఈ జ్యోతిబాయి పూలే గారు ఇంతవరకు మనకు వాళ్ళ భర్త వలన ఆమెకు ఒక గుర్తింపు అన్నటువంటిది ఉంది. అలా కాకోకుండా సావిత్రిబాయి పూలే జ్యోతిరావు గారి భార్యగా కాకోకుండా ఆమె మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలా అన్నటువంటి ఉద్దేశంతో జ్యోతిరావు భార్యగా కాకుండా సావిత్రిబాయి పూలేగా ఆమె ఒక గొప్ప ఉపాధ్యాయురాలు, మహిళా విద్య కోసం ఎంతో కృషి చేశారు, సంఘ సంస్కర్తగా మహిళల యొక్క అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపునివ్వాలా అన్నటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఈరోజు మన సావిత్రి గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు మొదటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం అన్నటువంటిది నిజంగా మనం భారతదేశ ప్రజలంతా కూడా గర్వించదగినటువంటి విషయం. ముఖ్యంగా మన మహిళా లోకానికి మరింత గర్వించదగినటువంటి విషయం అన్నమాట. ఇంకా ఆమె జీవిత విశేషాలకు వస్తే ఆమె 1831వ సంవత్సరంలో ఈరోజు అనగా జనవరి 3వ తేదీన మహారాష్ట్రలో జన్మించడం జరిగింది.
అత్యంత చిన్న వయసులోనే 9 సంవత్సరాల చిరుప్రాయంలోనే ఆమె కంటే ఒక 4-3 సంవత్సరాల వయసు పెద్ద ఉన్నటువంటి జ్యోతిరావు గారికి వివాహం చేయడం జరిగింది. అయితే వివాహం జరిగినప్పటికీ ఆమె పూర్తిగా నిరక్షరాస్యులు అన్నమాట. ఎలాంటి చదువు లేదు. అలాంటి వ్యక్తి తన భర్త దగ్గర ఆమె విద్యాభ్యాసం నేర్చుకోవడమే కాకోకుండా 1847 అంటే వితిన్ 17 ఇయర్స్లోనే ఆమె మహారాష్ట్రలో ఒక విద్యాలయాన్ని స్థాపించి మహిళల యొక్క విద్య కోసం ఆమెలాగా అందరూ నిరక్షరాస్యులు కాకుండా ఉండాలా, మహిళలు విద్యావంతరాలు అయితేనే తమ జీవితంలో ఒక గుర్తింపు అన్నటువంటిది ఉంటుంది, మహిళా విద్యావంతరాలు అయినట్లయితే తన కుటుంబమే కాకుండా మొత్తం సమాజము కూడా బాగుపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మహిళలు కేవలం వంట ఇంటికి మాత్రమే పరిమితం కాకూడదు, సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవము మహిళలకు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె మహిళల యొక్క అభ్యున్నతి కోసం కంకణం కట్టుకొని ఒక సంఘ సంస్కర్తగా మహిళాభ్యుదయరాలుగా మహిళల యొక్క విద్య కోసం పాటుపడి స్వయంగా అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి దాదాపు 3-4 పాఠశాలలు స్థాపించి మహిళలందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకి విద్యను అందించడం అన్నటువంటి ఒక గొప్ప మహత్ కార్యానికి ఆమె శ్రీకారం చుట్టడం జరిగిందన్నమాట. ఆ విధంగా ఇద్దరు కూడా సంఘ సేవకులుగా సమాజం కోసము ముఖ్యంగా యువత మహిళా విద్య కోసము పాటుపడుతూ ఎంతో కాలం వాళ్ళ యొక్క సేవలను కొనసాగించడం జరిగిందన్నమాట. తర్వాత ఇంక కొంతకాలాన్ని చూస్తే ఆమె భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె తన సేవలు కొనసాగించింది. ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఆమె భర్త చనిపోయినప్పుడు ఆమె స్థితికి ఆమె నిప్పంటించిందట. ఎంతో కుంగుబాటుతో ఉంటారు. భార్య భర్త చనిపోయినప్పుడు ఎంత బాధతో ఉంటుందో అది మనకందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటి అంత శోకంలో ఉన్నప్పటికీ కూడా దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా ఆమె ధైర్యాన్ని కూడగట్టుకొని ఆమె భర్తకు ఆమె నిప్పు పెట్టడం జరిగిందంట. సో అంత ధైర్యవంతురాలి యొక్క జన్మదినాన్ని ఈరోజు మనం మొదటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడము, అది కూడా మన కళాశాలకు వచ్చి ఈ పెద్దలందరూ కూడా ఈ గొప్ప మనసుతో ఇలాంటి కార్యక్రమాన్ని మన కళాశాలలో చేపట్టడం అన్నటువంటిది నిజంగా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. సో అలాంటి వ్యక్తిని మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని 1831లోనే పుట్టినటువంటి వ్యక్తి ఇంత గొప్పగా ఈరోజు మనం ఆమె గురించి చెప్పుకుంటున్నామంటే ఈరోజు మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో ప్లాట్ఫామ్స్ మనకందరూ కూడా టెక్నాలజీ ఎంతో అందుబాటులో ఉన్నటువంటి ఈ ఆధునిక యుగములో మనం ఎంత సాధించవచ్చు అన్నటువంటి ఒకే ఒక ఇన్స్పిరేషన్ మీరు తీసుకోవాలన్నమాట. ఆ యొక్క సావిత్రిబాయి పూలే నుంచి మనం ఒక ఇన్స్పిరేషన్ పొందడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు అన్నటువంటి మనము ఏర్పాటు చేసుకోవడము. సో ఆనాటి కాలంలోనే ఆమె అంత గొప్ప ప్రయోజకురాలైనప్పుడు, అంత గొప్ప సంఘ సంస్కర్త విద్యావంతురాలయ్యి ఒక ఉపాధ్యాయులుగా పనిచేసినప్పుడు మనం ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఇంత మంచి కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి మీరందరూ కూడా ఇంకా ఎంత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చో ఒకసారి ఊహించుకోవాలి. మనము సిన్సియర్గా వర్క్ చేసినప్పుడు, మన వర్క్లో సిన్సియారిటీ అన్నటువంటిది ఉన్నప్పుడు, మనం కమిట్మెంట్తో వర్క్ చేసినప్పుడు, డెడికేషన్తో వర్క్ చేసినప్పుడు ఎంతటి గొప్ప కార్యాన్నైనా కూడా సాధించవచ్చు అన్నటువంటి ఒక చిన్న మెసేజ్ మీరందరూ స్ఫూర్తిగా తీసుకొని ఆ యొక్క సావిత్రిబాయి పూలే యొక్క స్ఫూర్తితో మీరు ఉన్నత ఆశయాలు చేరుకోవాలా అన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక Thank you very much, madam. I request IQAC coordinator Dr. C. Krishnaveni madam to speak a few words at this juncture. Respected dignitaries on the dais and my dear students, a very good afternoon to all of you. So, by this time, I think you would have come to know about the Savitribai Phule. What I would like to tell you is that education gives us knowledge, knowledge gives us values, and education and values will be given at home by our mother who is a woman. And in the same way, a teacher also gives us both education and values. Both the women and teacher you can find as the first person in our Savitribai Phule girl. Take her as inspiration, and the living inspirations are your seniors. You take even them also as your inspiration and then move forward. Thank you so much for giving me this opportunity. Thank you very much, madam. Now I request Sri Kumaraswamy sir to interact with our students. కళాశాల ప్రిన్సిపల్ గారికి డాక్టర్ కోపరెడ్డి గారికి డాక్టర్ జీసీ గారికి సంపాదన భాగం ఎండోమెంట్ సెల్ ఎంపవర్మెంట్ సెల్
ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ అలాగే కొత్త విభాగం విద్యార్థులారా మీ అందరికీ నమస్కారం. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి రోజు చెప్పారు. సావిత్రిబాయి పూలే టీచర్గా పనిచేయడానికి ఆమె పూణేలో స్కూల్ పెట్టింటే వెళ్తూ ఉన్నప్పుడు పూణే నగరం పెద్ద నగరం కానీ అప్పుడు పల్లె 200 సంవత్సరాలు వస్తున్నాయి. దాదాపు 200 ఏళ్ళు 200 ఏళ్ళు అయిన తర్వాత మనం గుర్తుపెట్టుకున్నాం. ఎందుకని దీనికి మనం గుర్తించాలి. ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు శాంతసవాదులు కొంతమంది అంటే మహిళలకు విషయం ఉండకూడదు, నా స్త్రీ స్వాతంత్రం అనేది అని మనసం అంటుంది. అంటే ఏ స్త్రీ కూడా స్వేచ్ఛ ఉండకూడదు, వాళ్ళకి అర్హులు కావాలి. కానీ అందరికీ అర్హులే, అందరికీ విద్య కావాలి అని ఆమె కోరుతూ ఆమె స్కూల్కి చెప్పడానికి పాఠశాలలో పాఠం చెప్పడానికి వెళ్తుంటే అందరూ మట్టి తీసుకొని లేదా కూర తీసుకొని ఆమె చదివేవాడు. చదువుతున్నా కూడా అదే మనం మీద చదివితే మనం ఏం చేస్తాం, ఇంటే మళ్ళీ. కానీ ఆమె పోలే, ఇంకో చీర కూడా పక్కన పెట్టుకొని ఆమెకి వెళ్ళి చీర మార్చుకొని పాఠం చెప్పి మళ్ళీ ఇచ్చుకోవచ్చు. ఈ రకమైన ఎక్కువ ఇటీవల మీ అందరికీ స్ఫూర్తిదాయకమైన ఒక అమ్మాయి, ఆమె ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ ఆమె స్కూల్కి వెళ్తుంటే అక్కడ ఉన్న తీవ్రవాదులు ఉగ్రవాదులు ఇప్పుడు తాలిబాన్ కానీ అధికారులు చెప్పేవాడు, వాళ్ళు వచ్చి తుపాకి పెట్టి పెంచారు. అది మనం అయితే ఏం చేస్తాం, బస్సులో పోతుంటే తుపాకి పెంచేసారు. ఏం చేస్తాం మనం తెలుసా? అమ్మాయి ఎవరైతే మలాలా తెలుసా? మలాలా. సో ప్రతి ఒక్కరు మలాలా కాదు. ఆమె తప్పించుకునేది దగ్గర తగ్గించుకుంటారు, కానీ ధైర్యంగా మళ్ళీ స్కూల్కి వెళ్ళి వాళ్ళ తండ్రి కూడా ప్రోత్సహించారు చదవమని. ఆమె యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి పార్లమెంట్లో ఆ ప్రసంగం, ఇక్కడ ఈ అమ్మాయి ప్రసంగం చేసిన పార్లమెంట్లో అలాగే ఆ అమ్మాయి ప్రసంగం చేసింది. అలాగే ఒక అరుణిమ సిన్హా అని ఒక అమ్మాయి అథ్లెట్ ట్రైన్లో వెళ్తుంది, దొంగలు దారిలో దొంగలు దాని మీద దాడి చేశారు. ఆవిడ వాళ్ళతో పోరాడారు, కానీ ఆవిడ ఆ ట్రైన్ వచ్చుతో చేశారు వాళ్ళు దొంగలు. మనమైతే ఏం చేస్తాం, ఇంట్లో దొంగలు కూర్చున్నాం. ఆమె చదువుకోలేదు కానీ కాలేజీ ఎగిరి, కానీ ఆమె మళ్ళీ హిమాలయ చూడండి. అంటే ఇవన్నీ మనకి ఏంటి, మనకు తెలియజేసేది ఏంటి అంటే మనము వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిందని పట్టుదల కలిగి ఉండాలి. కానీ ఈ రోజుల్లో యువత ఎలా ఉందంటే ఒక ప్రేమ విఫలమైతనో, ఇంట్లో తల్లిదండ్రులు ఏదో మందలించారనో, లేదంటే ఏదో నా ఫేస్బుక్లో లైక్స్ రాలేదనో, ఇట్లాంటి కారణాలతో చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య ఉంటుంది. అంటే మానసిక స్థైర్యం కారణం అయిపోతుంది. వీళ్ళందరి స్ఫూర్తి మనకు విద్య అనేది ఎందుకు వచ్చింది, చదువుకో అని చెప్పారు. ఆమె ఎందుకు పోరాడేది, మహిళలకు విద్య కావాలని. విద్య తీసుకొని ఏం చేయాలి, ప్రతి ఒక్క మహిళ చదివిందంటే ఆమె ఒక యూనివర్సిటీ అవుతుంది. అంటే ఆ ఇల్లు ఒక యూనివర్సిటీ లాంటి. ఎందుకంటే పిల్లలతో తీసుకుంది, భర్తలు చదివించుకుంటుంది, అన్నింటినీ చేస్తుంది. అందుకనే గురజాడ ఏమన్నాడు, ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది అన్నాడు. అంత కెపాసిటీ వస్తుంది మహిళ. ఈరోజు అన్ని రంగాల్లోకి వస్తున్నారు. రాకుండా ఉండేందుకు పురుషులు పోరాడుతున్నారు. ఎందుకు, మహిళలు తమ స్థానాలను ఎక్కడ ఆక్రమిస్తారో అని భయపడుతున్నారు పురుషులు. ఆ రకంగా ముందుకు వస్తున్నారు. కానీ సమాజంలో ఇప్పటికి కూడా విద్య చాలా మంది లేదు. ఈరోజు కడప జిల్లాలో ఎంతమంది 100 మంది మహిళలు తీసుకుంటే ఎంతమంది చదువుకొని ఉంటారు చెప్పండి మన జిల్లాలో? తెలుసా? 50% మంది.
అంటే 50% మంది నిరక్షరాస్యులు. అంటే ఇది చదువు లేదు అంటే అర్థమేమి? భారతదేశం ప్రగతి సాధిస్తుందా? చదువు లేకపోతే మనం ప్రగతి సాధించలేదు. ఇంకా చదువు లేకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు చదువుకుండా మధ్యలోనే ఆఫ్ చేసి వాళ్ళే వాళ్ళు చేస్తున్నారు. లేకుంటే ఇంటర్మీడియట్ వరకు చదివి సార్లు మనకి పెళ్లి చేద్దామన్నారు. ఎంతమంది మీరు ఈ వరకు డిగ్రీ వరకు వచ్చారంటే మీరు చాలా గ్రేట్. వాస్తవానికి చాలా మంది మధ్యలోనే చదువు ఆపేసిన అమ్మాయిలు ఎంతో ఉన్నారు. మీరు కూడా చాలా పోరాడుతుంటారు ఇళ్లలో. ఒకటి తల్లిదండ్రుల వ్యసనాలు, తండ్రి వ్యసనం, తాగుబోతులు ఉంటారు, వాళ్ళు ఫీజులు కట్టరు, సరిగ్గా చూసుకోరు. అయినప్పటికీ మీరు పోరాడుతూ వస్తుంటారు. కొంతమంది చదవాలని చాలా సౌకర్యాలు ఉంటాయి, అయినప్పటికీ వాళ్ళకి డీవియేషన్స్ ఉన్నాయి. డీవియేషన్స్ ఏంటి? ప్రధానంగా ఈరోజు ఏమున్నాయి డీవియేషన్స్? సోషల్ మీడియానే మనల్ని మీడియాతో, సెల్ ఫోన్లో ఉన్నటువంటి సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లు అన్నీ మనల్ని మీడియాస్ ఉన్నాయి. మన సమయాన్ని మీడియాస్తాయి, మనకు ఆలోచనలన్నీ పక్కదో పట్టిస్తాయి. అయితే వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటే మీకు ఉన్నతికి ఉపయోగపడుతుంది, మీ ప్రోగ్రెస్ తప్పకుండా పార్ట్స్ ఉపయోగపడతాయి. అది ఎలా ఉపయోగించుకోవాలని మనకు తెలుసుండాలి. అలా ఉపయోగించుకోకపోతే మాత్రం మీకు డీవియేషన్. అందులో ప్రధానమైన డీవియేషన్ ఇప్పుడు ఎవరి కాలంలో ప్రతి ఒక్కరికి వచ్చేటువంటిది ఏంటి? లవ్. ఈ ప్రేమ ఇచ్చిన ప్రేమ వస్తుంది అన్నాడు గురజాడు. ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది కాదు, కానీ ప్రేమించాల్సిన వయసులో ప్రేమించాలి. కానీ ఇప్పుడు కాదు. మీ లక్ష్యం ఒకవేళ మీరు ప్రేమిస్తూ ఉంటే ఎవరినైనా దాన్ని కాల్స్గా తీసుకొని మీ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మొదలుపెట్టండి. కాదు అంటే మీరు ఒక గమ్యాన్ని చేరిన తర్వాత మీరు ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో భాగస్వామి పంచుకోవచ్చు, తప్పేది. కానీ అదే కారణంతో మీ లక్ష్యాన్ని జరగకపోతుంది. ఇది ప్రధానంగా మనం ఆలోచించాలి. అందుకే చలం ఏమన్నాడంటే స్త్రీకి అక్కడ పెట్టారు అదే విధంగా. స్త్రీకి ఏముంది? శరీరం ఉంది, ఆమెకు వ్యాయామం కావాలన్నాడు, మీకు ఎక్సర్సైజ్ కావాలన్నాడు, మీకు ఆకాశంలో సుఖం అని మామూలు అన్నాడు. ఆకాశంలో సుఖం అంటే మొత్తం ప్రపంచంలో భూగోళంలో సగం మంది పురుషులు సగం మంది మహిళలు ఉన్నారు, కానీ వాళ్ళు రక్తహీనతతో ఉన్నారు. ఈరోజు మీలో ఎంతమందికి బ్లడ్ టెస్ట్ చేస్తే చాలా మంది తక్కువ రక్తం ఉంటుంది. ఎంత ఉంటుంది హిమోగ్లోబిన్? మీకు ఎవరైనా చెక్ చేస్తున్నారా? చెక్ చేస్తున్నారా? చాలా తక్కువ ఉంటుంది. రక్తహీనత ఉంది అంటే మీకు ఎంత చదువుకున్నా మీకు మా మనసు ఎక్కదు, మెదడు ఎక్కదు. అందులో సరైన తిండి తినాలి. తిండి కలిగితే కంట కలగాలి అన్నాడు గురజాడు. కాబట్టి అటువంటిది లేకపోతే పుట్టబోయే పిల్లలు కూడా చాలా సమస్యలతో పుట్టారు. అందుకని మీరందరూ చక్కని ఆరోగ్యంతో ఉన్నారు. అట్లాగే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, స్త్రీకి మెదడు ఉంటుంది, ఆ జ్ఞానం ఇవ్వాలి అన్నాడు. కానీ అతను మెదడు ఉందని తెలుసు, కానీ ఆ మెదడును పని చేయకుండా ఉండడం కోసం చాలా మంది ప్రయత్నం చేశారు పురుషులు. స్త్రీ అన్ని రంగాల్లో ముందుకుపోతుందని వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే స్త్రీకి చదువు లేకుండా చేశారు. కానీ ఈరోజు చదువు కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది వచ్చారు. ఎవరు వాళ్ళు? గురజాడ వచ్చినాడు, అందుకూరు వీరేశలింగం పంతులు వచ్చారు, పూలే వచ్చినారు, సావిత్రిబాయి పూలే వచ్చారు. వీళ్ళంతా పాటుపడ్డారు. మనకు తెలిసిన మన రాష్ట్రంలో అయితే వీళ్ళతో చెప్పుకుంటున్నాం. మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని, ఒక ప్రారంభ ఒక ఎక్కడ మొక్కకు నీరు పోస్తారు కదా, అట్లా పోసిన వాళ్ళు ఎవరంటే సావిత్రిబాయి. అదే తర్వాత మహోద్యమంగా దానికి మొత్తం మహిళలందరూ చదువుకోవడానికి వీలు. అటువంటి ఆమె జ్ఞానాన్ని కూడా అవసరం. తర్వాత ఆమె హృదయం ఉంటుంది. కాబట్టి ఏమి ఇవ్వాలి? అనుభవం ఇవ్వాలి అన్నాడు. కాబట్టి హృదయం ఉంది అంటే మీరు ఒకదాన్ని ఆస్వాదించే గుణం కలిగి ఉంటారు. ఒక కరుణాత్మకమైనటువంటి ఒక హృదయం కలిగి ఉంటుంది. ఒక లేదంటే ఒక కోపంతో కూడా ఉండొచ్చు. ఒక సమస్య మీద తీవ్రమైన ఆవేశం రావచ్చు. అటువంటి లక్షణం ఉంది వాళ్ళకి. ఆ లక్షణం దానికి కూడా స్కోప్ ఇవ్వండి అని చెప్తున్నాడు. ఇవి మహిళలకు ప్రతి ఒక్కరు కావాలి. దీనికి మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఈ సమాజంలో మన వంతు బాధ్యతగా యూత్ అంటే మన వంతు బాధ్యత. ఈరోజు మేము ఎందుకు వచ్చి కార్యక్రమం చేస్తున్నాం?
సావిత్రిబాయి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మనకు. ఇది చేయకపోతే ఏం కాదు కదా, మాకేం అవార్డు రాదు, మేము ఎందుకు చేస్తున్నాము అంటే ఆ రకమైనటువంటి స్ఫూర్తి, ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది అందరిలో కలిగి మీరు ఉన్నత స్థానానికి చెందినప్పుడు మీరు చేయాల్సిన కర్తవ్యం ఏంటి, మీ తోటి మహిళలందరినీ ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని వెనక్కి నెట్టకూడదు. ఆ రకంగా ఈ సమాజాన్ని ఒకరికొకరు చేతులు జరుపుకుంటూ మనం అందరూ సమైక్యంగా ముందుకు వెళ్ళాలి. దీనికి పురుషులు తోడ్పాటు కావాలి. స్త్రీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు స్త్రీకి పురుషుడు శత్రువు అన్నాడు. అది పురుషుడు శత్రువు కాదు. పురుషుడు కొంతమంది శత్రువులుగా ఉండొచ్చు, మహిళల పట్ల దుర్మార్గంగా ఉన్నారు సాధనలు, కానీ అందరూ లేదు. కాబట్టి వాళ్ళ తోడ్పాటు కావాలి, ఆ తోడ్పాటు తీసుకోవాలి. ఎవరైతే దుర్మార్గంగా ఉంటారో వాళ్ళ పట్ల మనం వ్యతిరేకంగా ఉండాలి, వాళ్ళ పట్ల మనం తప్పనిసరిగా పోరాడాల్సిందే. ఆ రకమైనటువంటి ఐక్యతను మనం సాధించాలి. ఈరోజు పురుషులు స్త్రీలు ఇద్దరు కలిసి చేసి నడుము కలిస్తే తప్పకుండా ఈ దేశంలో మనకు ఉన్నటువంటి ఏవైతే సామాజిక రుగ్మతలు ఉన్నాయో, బరకట్ట సమస్య ఉంది, నిరుద్యోగం ఉంది, విద్య ఉంది, అవిద్య ఉంది, వాటిన్నింటినీ పోగొట్టుకునే శక్తి మనకు సంపాదించుకోవచ్చు. కాబట్టి వీరు మనమంతా ఆ రకమైనటువంటి కృషి చేయాలని, ఈ రకంగా ఈరోజు సావిత్రిబాయి పూలే ఇచ్చినటువంటి ఏదైతే స్ఫూర్తి ఇచ్చిందో ఆ స్ఫూర్తిని మనం తీసుకొని మీరు కూడా మంచి ఉపాధ్యాయులుగా మారండి, లేదంటే లెక్చరర్గా మారండి, లేదా ఉన్నత స్థానాలు సైంటిస్టుగా మారండి. ఏ విధంగా వెళ్ళినా మీ రంగంలో రాణిస్తూ తక్కిన వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకోవాలి. మీ కుటుంబాలను బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి కర్తవ్యం మీ మీద ఉంది అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. Thank you very much, sir. Your message is very valuable. Our students are very get inspired, sir. So now I am requesting Dr. Obiledi, sir, please give your valuable message to our students, sir. Please. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అధ్యాపకులకి, కుమారస్వామి గారికి, సునీత గారు, ఏమన్నా మీరంతా అందరూ సెకండ్ ఇయర్ పిల్లలైనా మిగతా వాళ్ళందరూ ఏమన్నారు, బెంచ్లు ఖాళీ ఉన్నాయి, వచ్చేసారా అందరూ? ఒక క్వశ్చన్ వేస్తాను. మీరు ఎవరన్నా కానీ ఇంకా మగపిల్లవాడుగా పుట్టింటే మేము బాగుండేది అని అనిపించిన వాడు ఉన్నారు? ఎప్పుడు అనిపించలేదా ఎవరికి? ఏనా అనిపించిన వాడు చేతులు ఎందుకు మగపిల్లవాడు అంటే ఏమైనా ఇంట్లో ఏం పట్టుకోదు కదా, కొంతవరకు న్యాయమే, మీకు న్యాయమే. నాకు ఎప్పుడన్నా తిరిగి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఆడపిల్లగా పుట్టింటే చాలా ఇబ్బందులు పడేవాడిని. ఎందుకంటే ఇంట్లో చుట్టుపక్కల అందరూ మహిళల పరిస్థితి చూస్తుంటారు కదా, అనిపిస్తూ ఉంటుంది. నాకు చదువుకునే రోజుల్లో అమ్మాయిల పట్ల వివక్షత అంటుంటారు, ఎక్కడుంది బా అని ఒక రకంగా అనిపించేది. భ్రూణహత్యలు, అమ్మాయిని గర్భంలో ఉన్నప్పుడే వీళ్ళు అబ్బాయి అమ్మాయిని పెంచుకొని చంపేస్తారు అనే వార్తలు కొన్ని చదువుకునే రోజుల్లో వినపడతా ఉంటే ఏ అబద్ధాలు చెప్తున్నారు, ఇదంతా నిజం కాదు, ఎక్కడికి ఓటు చేసుకుంటున్నాడు అనుకున్నావు. నా వైపు గైనకాలు చూస్తే కడపలో వచ్చి ప్రాక్టీస్ పెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఎంతమంది వచ్చి గర్భంలో శిశువు అమ్మాయ అబ్బాయ చెప్పండి నేను మమ్మల్ని ఒత్తిడి చేయడం, మేము చెప్పకపోతే ఎప్పుడో మీరు ఏదో రకంగా తెలుసుకొని వచ్చి అమ్మాయి దానికి గర్భస్రావం చేయమని అడగడము. చాలా మంది తిరస్కరిస్తున్నారు కదా, కొన్ని దగ్గరలో మాత్రం ఇంకా అక్కడక్కడ డబ్బులు కోసం చేసేవాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు అంటే డాక్టర్లు చేసేవాళ్ళు ఉన్నారు, అసలు చేయించుకున్న వాళ్ళ తల్లిదండ్రులే ఉన్నారు కదా. ఫస్ట్ అంటే తల్లిదండ్రులే ఏం భావిస్తున్నారంటే అమ్మాయి అయితే కన్నా మనం ఇబ్బందులు పడతాము. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే డెలివరీలు చేస్తుంటారు కదా, కాన్పులు చేస్తుంటాము. సిజేరియన్ చేసేటప్పుడు పుట్టానే అమ్మాయి అని చెప్తారు. మేము డాక్టర్గా మాకు ఇంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఆ తల్లి మొహంలో ఆనందం చూడాలా. కానీ
కొన్నిసార్లు తల్లి కన్నీళ్ళు పెడతారు. నిజంగా చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను. అంటే వాళ్ళు అబ్బాయి కావాలని తల్లి కోరుకుంటా ఉంటుంది, లేకపోతే బయట ఉన్న అత్తను భర్తను ఈమెను హరాస్ చేస్తారు అనే ఒక వాతావరణం ఉంది. దాంతో ఆమె ఒక బిడ్డ పుట్టిందని ఆనందంగా గడపాల్సి గురించి నాకు కూతురు ఉంది. ఒక కూతురు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంకా ప్రపంచ సింహాసనాన్ని సాధించినట్టు అనిపిస్తుంది నాకైతే. తర్వాత ఇంకా సింహాసనాన్ని మనం కాపాడుకోవాల్సింది జాగ్రత్తగా సాధించాల్సింది ఏమీ లేదని నాకు అనిపిస్తూ ఉంటే లేదు ఏడుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారని. అంటే వివక్ష అనేది ఖచ్చితంగా ఉంది. అమ్మాయి అంటే మాకొద్దు, అమ్మాయి వల్ల మేము ఇబ్బంది పడతాము, దీన్ని ఊరికే మనం జ్యోతిబాయి పూలేలో ఇందిరాగాంధీలో ఫోటోలు పెట్టుకొని వివక్ష పోవాలా అనేదానికన్నా కూడా దీనికి మూలమైన కారణాలు ఎందుకు ఉంది మహిళలు అంటే ఇంత వివక్ష మూలమైన కారణాలు మనమందరం కూడా మన జీవితాన్ని కొంచెం బెటర్గా గడపడానికి మనం అడ్వైస్ చేయడానికి మనతో కానీ సమాజంతో కానీ బాధించి నిలబడడానికి మనం ఉపయోగపడుతుంది. ఇదే చదువురాని తల్లిదండ్రులు, చదువురాని పల్లెటూరు సమాజంలోనే ఇక్కడ మహిళలకు వెనకబాటుతాను అని అనుకుంటే కూడా ఒక రకమైన పొరపాటు. ఎందుకంటే నేను ఎంబీబీఎస్ కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివాను. కర్నూలు మెడికల్ కాలేజ్ చదివితే ఒకసారి ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని వింటారు. అప్పుడు అది ఒక్కటే ఉంది కంట్రీలోనే టాప్ మెడికల్ ఇన్స్టిట్యూట్. అది దాంట్లో సీట్ రావడం అంటే ఐఏఎస్లో ఐపీఎస్లో కన్నా కూడా కష్టం. మా కర్నూలు మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చదివి అక్కడ పీజీ సీట్ సంపాదించాడు మా జూనియర్ ఒక పిల్లోడు. అంటే నేషనల్ లెవెల్ ర్యాంక్లో 5, 4 అట్లా వస్తేనే ఆ సీట్ వస్తుంది. అట్లాంటి సీటు సంపాదించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో అబ్బాయి చదువుతున్నాడు. ఆ అబ్బాయిని చాలా అదృష్టవంతుడు అనుకునే వాళ్ళందరూ కూడా భలే ఏం సంపాదించినాడు ఆ సీటు అని. ఒకసారి నేనేదో పని నుండి ఢిల్లీకి పోయి వాళ్ళ రూమ్లో దిగా. 4-5 కూర్చొని మాట్లాడుకున్నారు, 6-7 మంది కూర్చొని మాట్లాడుకుంటే నన్ను పక్కకు పిలిచాడు. ఓబులెడ్డి అన్న నీతో మాట్లాడాలా అని. మేము సీనియర్ కదా, ఏం సలహాలు ఇస్తాం అనుకున్నాడు, ఏమనుకున్నాడా. పక్కకి ఇచ్చి అన్న ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు, నేను డాక్టర్ని చేసుకోవాలన్నా నాన్ వర్కింగ్ ఉమెన్ చేసుకోవాలన్నా అన్నాడు. ఎందుకు అట్లా అడుగుతున్నావు అంటే, డాక్టర్ అయితే వాళ్ళు మనతో పాటు సంపాదిస్తుంటారు కదా, వాళ్ళు మనం డామినేట్ చేస్తారు, మన మాట ఏం వినరు, వీళ్ళు హౌస్ వైఫ్ అయితే చెప్పినట్లు పడి ఉంటారు అనే భావంతో మాట్లాడినాడు. నాకు దిక్కు తెలియదు, వీడేం పనికి వాళ్ళ వీడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో వీడి పీజీ సీట్ సంపాదించి వీడి ఆలోచన ఎక్కడ బూదగుంటలో ఉంది. అసలు వైఫ్ నేను పెళ్లి చేసుకునే రోజుల్లో అయితే నేను నాకన్నా ఎక్కువ సంపాదించే వైఫ్, నాకన్నా తెలివితేటలు ఉండే వైఫ్ ఉంటే నా లైఫ్ ఈజీ అవుతుందని నేను వెతికి నేను తెచ్చినాను. నేను ఆ పనిలో నేనున్నా. నాకు ఏదన్నా అయితే ఆమె చూసుకోగలదు కదా. ఎంత మూర్ఖుడురా వీడు. నాకు ఆ రోజు అర్థమైంది, ఈ చదువు అనేది ఊరికే పుస్తకాలు చదువు ఒక్కటి లాభం లేదు, జీవితానికి సంబంధించిన జ్ఞానం లేకపోతే కూడా మనుషులు నాశనం అయిపోతారు. అంటే మహిళల పట్ల వివక్ష అనేది ఏ రకంగా ఉంది. నిజంగా మహిళలు అంత పనికిరాని వాళ్ళ అట్లాంటి చూస్తే మన సమాజంలో చూడండి, ఈరోజు ఏ రంగంలో అయినా కానీ అసలు పిల్లవాడిని కనాలంటే మగవాళ్ళు కంటారా, చేత కాదు కదా. అండాన్ని పిండాన్ని చేసి బ్రహ్మాండం పిల్లోడికి ప్రాణం పోయాలంటే మహిళ పోయాల్సిందే. ఆ పిల్లవాడిని పాలిచ్చి పెంచి మొత్తం ఈ నాగరికతలు మానవ సమాజం అంతా ఇన్ని రకాలుగా ఇట్లా తయారైందంటే తల్లులే కారణం. మగవాళ్ళు చేయగలరా పని? చేయలేరు కదా. వాళ్ళు సాధించలేము. మొత్తం ఫోటోలన్నీ ఉన్నాయి. ఈరోజు అంతరిక్షంలో సునీత విలియమ్స్ అనే ఆమెకి మన వాళ్ళు ఇంకా వెనక్కి తీసుకురాలేకుంటే అక్కడే ఆమె ఉంది. అంటే ఇప్పుడు మహిళలు జెంట్స్తో పోలిస్తే సాధించలేదేముంది. ఇది మీకు బాగా అర్థం కావాలి. మన కుమారస్వామి అన్న అర్థమయ్యే అర్థం కాని రకంగా ఒక పాట పాడాడు, ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది. వాస్తవానికి మీరు బాగా ఆలోచించుకోండి. మహిళ అనుకుంటే ఈరోజు మగవాళ్ళ కన్నా దేనిలో తీసిపోయిందే కాకుండా మగవాళ్ళ కన్నా చాలా మెరుగ్గా చేయగలరు అనేది చాలా రంగాల్లో నిరూపితమైంది. ఈరోజు మీరు కడపలో ఏ హాస్పిటల్ కన్నా తిరిగి చూడండి, మగవాళ్ళు లేని హాస్పిటల్స్ ఉంటాయి తప్ప పనిచేసేవాళ్ళు, ఆడవాళ్ళు, నర్సులు, డాక్టర్లు, ఆయమ్మలు లేని హాస్పిటల్స్ అనేది సాధ్యం కాదు. అసలు ఇంపాసిబుల్ అది. అంటే ఆడవాళ్ళు లేకుండా, మీ శక్తి లేకుండా
మిమ్మల్ని ఇట్లా ఉండడం అనేది ప్రపంచానికి సాధ్యం కాదు. మరి మహిళల పట్ల ఎందుకు ఇంత వివక్ష కొనసాగుతోంది? మనం ఒకటి చెప్తా ఉంటాం, ఎంపవర్ చేయాలి ఎంపవర్ చేయాలి ఎంపవర్ చేయాలి అని ఒక పదం వాడుతుంటారు. ఇక్కడ బ్యానర్ పైన కూడా రాసింది సాధికారత అంటే తెలుగులో. ఎంపవర్ చేయడం అంటే ఏంది? ఇప్పుడు ఒక పిల్లవాడు పుడతాడు, ఆ పిల్లవాడికి మామూలుగా మనిషికి ఉండే కొన్ని శక్తులు అంటే నడవడము, చూడడము, వినడము, ఇవందరికి కామన్గా వచ్చే శక్తులే ఇవి కాకుండా మనం ఒక బిడ్డకి దానికి బతకడానికి అవసరమైన శక్తులు మనం అందించాలా. ఎంపవర్ చేయడం అంటే అది నువ్వు చదువుకుంటావా, డ్రైవింగ్ నేర్చుకుంటావా, టైలరింగ్ నేర్చుకుంటావా, విమానాలు నడిపేది నేర్చుకుంటావా, ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా, సినిమాల్లో యాక్షన్లు చేస్తావా, డ్యాన్సులు చేస్తావా, ఏదో ఒక పవర్ అనేది అది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎంపవర్మెంట్ అనేది. అందుకే ప్రభుత్వాలు ఈ పదం వాడుతుంటుంది, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. డ్వాక్రా మహిళా సంఘాలు పెట్టి ఏమన్నా డబ్బులు వేయడం కానీ మహిళల అకౌంట్లకు వేయడము, ఇవన్నీ అంటే మహిళకి కొంత శక్తి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేటట్టు ఉంటే వాళ్ళు గౌరవంగా స్వాభిమానంతో బతుకుతారని. వాళ్లకు ఎంపవర్మెంట్ చేయకుండా వదిలేస్తే మీరు కూడా మీ చుట్టుపక్కల ఇళ్లల్లోనో మీ ఇళ్లల్లోనో మీరు చాలామంది గమనించవచ్చు. అంటే అబ్బాయిల్ని మగవాళ్ళని అందరినీ తప్పు పట్టడంలా, కానీ వాళ్ళ స్థితి ఎట్లయిపోతుందంటే ఇంకా వాళ్ళకు ఒక ఆర్థిక స్వావలంబన లేకపోతే ఇంకా మొగుడు ఏం చెప్పినా, తన్నినా, కొట్టినా, పడినా, అమ్మ కూడా నువ్వు అత్తగారింట్లోనే పడిండు అని అమ్మ అనడము చాలామంది చూస్తూ ఉంటారు. ఇది విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి ఎంపవర్మెంట్ అనేది ఈరోజు జ్యోతిబాయి పూలే జన్మదినం సందర్భంగా మనమంతా గుర్తు చేసుకోవాల్సింది. ఇంకోటి డిసెంపవర్మెంట్ అనే ఒక పదం ఉంది, అంటే వీకెండ్ చేయడం. అప్రెస్డ్ క్లాసెస్ అంటుంటారు సొసైటీలో, వీకెండ్ సెక్షన్స్, అప్రెస్డ్ క్లాసెస్ అంటే అణగదొక్కడం. వాళ్ళకున్న శక్తులు కూడా నీకు చేత కాదు, నువ్వు పనికిరావు, వాళ్ళ శక్తులని లాగేసుకొని వాళ్ళని బలహీనపరుచుకొని ఒక మనిషి బలహీనమైతే ఇంకా వాడిని మనం వాడుకోవచ్చు. కాబట్టి సమాజం అనేది తరతరాలుగా ఇట్లా కొంతమంది బానిసలుగా చేసి వాళ్ళని అణగదొక్కి చేసే ఒక వాతావరణం ఉంది. ఈ విషయం అంతా మనకు అర్థం కావాలి. అయితే దీనికి ఏంది పరిష్కారం? ఎంపవర్మెంట్ అంటే ప్రధానమైంది. నేను చెప్పదలుచుకున్నది, నా కూతురు కూడా నేను చెప్పేది, ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రికి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీ ఆర్థిక స్వావలంబన అనేది మీకు చాలా ఇంపార్టెంట్. నా కూతురు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతా ఉంది హైదరాబాద్లో. వాళ్ళ టీచర్లు కొంతమంది వచ్చి చెప్తుంటారు, నవ్వుతా చెప్తుంటారు, ఏందన్నా వాళ్ళు అట్లున్నారు అని. వాళ్ళు చెప్పి మగపిల్లలు చెప్తారంట, అరే మీరు చదవకపోతే నాశనం అయిపోతారా, మీకేం పనికి రాకుండా పోతారు, ఏం రాదు. ఆడపిల్లలు వాళ్ళకేం కాదు, చదవకపోయినా ఎవరినో చూసి పెళ్లి చేసుకుంటారు, వాళ్ళని దగ్గర బతికేస్తారు. అంటే టీచర్లు ఇట్లా ఉన్నారు. అదంతా చాలా తప్పుడు అభిప్రాయం. ఎవరన్నా పొరపాటున ఒకటో అరో మీలో ఎవరన్నా అట్లా బతకాలనుకుంటే కనుక మీ జీవితము మీకు కాకుండా పోతుంది. అంటే నేను విచ్చలవిడిగా తిరగమనో కుటుంబ విలువలకు వ్యతిరేకంగా పొమ్మనో నేను చెప్పడంలా, కానీ మనిషిగా కనీస గౌరవంతో మనం ఏ మనిషి బతకాలన్నా కూడా, నేను బతకాలన్నా, నువ్వు బతకాలన్నా, లేకపోతే ఇప్పుడు మనం చేసుకునేవాడు ఇంకోటి దీర్ఘకాలము ఖచ్చితంగా మనం చూసుకుంటాడని గ్యారంటీ ఉంది. వాడికి ఏదైనా ఆరోగ్యం వల్ల ఏదన్నా కూడా కావచ్చు. సొసైటీలో ఆర్థికంగా నువ్వు ఇబ్బంది పడితే అది చాలా ఆ రోజు నీ పక్క చూసే మనల్ని ఆదుకునే గవర్నమెంట్లు మన దగ్గర లేవు. మన దేశంలో అటువంటి గవర్నమెంట్ లేవు. కొన్ని కంట్రీస్లో ఉన్నాయి. ఒక మనిషి ఒక దేశంలో పౌరుడిగా పుడితే పుట్టేటప్పటి నుంచి చనిపోయే వరకు పూర్తి బాధ్యత, వాళ్ళ విద్య, వైద్యము, వాళ్ళ ఆరోగ్యము సంబంధించిన పూర్తి బాధ్యత ప్రభుత్వాలు వహించే గవర్నమెంట్లు కొన్ని ఉన్నాయి. ఇంకా మన దగ్గర అటువంటి ప్రభుత్వాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా అందరూ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆర్థిక స్వావలంబన అనేది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈరోజు ప్రతిజ్ఞ తీసుకొని ఇక్కడి నుంచి బయటికి పోతే మనం సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజు మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్న ఈ టయానికి ఒక విలువనిచ్చిన వాళ్ళం అవుతాం. ఇంకోటి చూడండి, మహిళలంటే ఈ వివక్ష ఎందుకు ఏర్పడింది? ఫస్ట్ మనం ఆంథ్రోపాలజీ ఎవల్యూషన్లో చూస్తే ఫస్ట్ మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది అని చదువుకుంటారు. విన్నారు ఎవరన్నా పదం ఇది, మాతృస్వామ్య వ్యవస్థ అనేది?
అంటే ఇప్పుడు పితృస్వామ్య వ్యవస్థ అంటే మన దగ్గర పెళ్ళిళ్ళు అయితే ఏమవుతుంది, అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి పోతుంది. ఆస్తి హక్కు ఏమవుతుంది, ఆస్తి అబ్బాయి నుంచి తండ్రి నుంచి అబ్బాయికి వస్తుంది. అంటే మన దగ్గర కొంచెం చట్టం చేసినారు అమ్మాయిలకు హక్కు ఉండాలని, కానీ ఇంకా అనాధికారికంగా అమ్మాయిలకు కట్నం ఇచ్చేయడము, అబ్బాయిలకు ఆస్తి ఇవ్వడం అనేది అంటే పురుషాధిక్యతతో దీన్ని పితృస్వామ్య వ్యవస్థ అంటారు. మాతృస్వామ్య వ్యవస్థ మానవ సమాజం మొట్టమొదట ఏర్పడినప్పుడు ఉండింది మాతృస్వామ్య వ్యవస్థ. కానీ అక్కడి నుంచి నిదానంగా సొసైటీ డెవలప్ అవుతూ వచ్చేటప్పటికి ఎవల్యూషన్లో మనిషికి అర్థమైంది ఏంటంటే వారసత్వం అనేది ఒకటి అర్థమైంది. నాకు పిల్లలు పుడతారు, నా పిల్లోడికైనా ఆస్తి చెందాలా అనేది, నా పిల్లోడికైనా ఆస్తి చెందాలా అనే దగ్గర మహిళలను కట్టడి చేయడం అనేది ప్రారంభమైంది. ఇంకా ఆమె చుట్టూ రకరకాల ధర్మశాస్త్రాలు, రకరకాల గ్రంథాలు, అంటే పురుషులకు ప్రత్యేకమైన రూల్స్, స్త్రీలకు ప్రత్యేకమైన రూల్స్ రాయబడి ఈ బిడ్డ నాకే పుట్టినాడు అనే ఒక గ్యారంటీ కోసం మొత్తం శాస్త్రాలన్నీ రాయబడి వాళ్ళని పవిత్రత కింద రకరకాల చట్టాల్లో వాళ్ళకు చదువుకోకుండా వాళ్ళను నాశనం చేసి పెట్టినారని నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే నేను మా ఇళ్లలోనే, నా దగ్గర బంధువుల ఇళ్లలోనే నాకు చాలా కావాల్సిన వాళ్ళే మహిళలు చాలా ఇబ్బందులు ఈ రోజుకి ఎదుర్కొంటున్న వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళని బయటికి రానియకుండా, చదువుకోనియకుండా, ఉద్యోగాలు చేయనీయకుండా, కొంతమంది చదువుకునే వాళ్ళని కూడా ఉద్యోగాలు చేయనీయకుండా ఇట్లాంటి చేసే స్థితికి దాదాపు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఏలే వరకు కూడా ఇదే పరిస్థితి. గురజాడ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ చదివి ఉంటారు. చిన్న పిల్లలకి ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయడం, విధవలకి అంటే భర్త చనిపోతే వాళ్ళను అసలు సొసైటీలోకి రానియకుండా గుండు కొట్టించేసి వాళ్ళను ఇంకా ఎటువంటి ఆనందం లేకుండా వాళ్ళ జీవితంలో చేయడం, ఇట్లాంటి దురాచారాలు, సతీ సహగమనము అసలు వినడానికి కూడా భయంకరంగా ఉంటాయి ఈరోజు. కానీ అవన్నిటికీ మనం లేకుండా ఉన్నామంటే కన్నా ఇట్లాంటి కొంతమంది గొప్ప వ్యక్తులు పూనుకున్నారు. నాన్న సావిత్రిబాయి పూలే అంటే ఈరోజు ఆమె గురించి మాట్లాడాలంటే కూడా కొంచెం ధైర్యం చేసి మాట్లాడాల్సి వస్తుంది. మనంతా అంత అర్హులం కాదు అనిపిస్తుంది నాకు. ఒకసారి మీరు నెట్లో సావిత్రిబాయి పూలే అని కొట్టి చదవండి. అస్సలు మహిళలకి, అణగారిన వర్గాలకి ఎటువంటి చదువు అక్కర్లేదు, వీళ్ళకి ఎటువంటి హక్కులు అవసరం లేదు, దాన్ని పెద్ద తప్పుగా చూసి ఈసడించే రోజుల్లో 1800 సంవత్సరాల్లో మహిళలు చదువుకోవాలా, అణగారిన వర్గాలు చదువుకోవాలా అని వాళ్ళ దంపతులు ఇద్దరు బయలుదేరి మొట్టమొదటి మహిళా టీచర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా టీచర్ ట్రైనింగ్ పొంది ఆమె స్నేహితురాలు ఫాతిమా బేగం అనే ఆమెతో కలిసి, ఆమె కూడా మొట్టమొదటి ముస్లిం మహిళ, వీళ్ళిద్దరు కలిసి చాలా స్కూళ్ళు స్థాపించి మహిళలకు వాళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వాళ్ళ అత్తమామలు ఇంట్లో నుంచి తరిమేసినారు, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళందరినీ రానివ్వాల, వాళ్ళను రాళ్లతో కుట్టినారు, బురదలు వేసినారు. అయినా కూడా వాళ్ళు ఎంపవర్ చేయాల, పిల్లల్ని ఎంపవర్ చేయాలి. మన పిల్లల్ని వాళ్ళకు ఒక శక్తి అందించాలా, చదువు అనే శక్తి అందించాలా, ఇట్లాంటి శక్తి అందించాలని వాళ్ళ జీవితాంతం తాపత్రయపడినారు. మాటలతో తాపత్రయపడ్డం కాదు, ఎంత తాపత్రయపడినారంటే వాళ్ళు కరోనా వచ్చినప్పుడు మనం చూసినాం. ప్రాణాలకంతా మీరంతా అర్థమయ్యే వయసులోనే ఉంటుంటారు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతూ ఉంటారు, అంతే కదా. కరోనా వచ్చినప్పుడు అసలు డాక్టర్లు కూడా బయటికి రావడానికి భయపడినారు. ఎందుకు, మనకు వస్తే మనకి ఏమవుతుందని. చాలామంది 95%, 98% బతుకుతే 2% చనిపోయే రేటు ఉన్నా కూడా చాలామంది ఇళ్లలోనే దాక్కుని ఉన్నారు, అవునా. కానీ 1897 ఆ ప్రాంతంలో ప్లేగు వ్యాధి అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఆ రోజుల్లో ప్లేగ్ వస్తే గినా మా చిన్నప్పుడు చదివేవాళ్ళు, మేము మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పారు, పల్లెల్లో అప్పుడు ప్లేగ్ వస్తే గినా ఊరి బయట ఎవడన్నా ఉంటాడనుకో, ఊర్లో ప్లేగ్ వచ్చిందనిస్తే వాడు ఊర్లోకి వచ్చేవాడు కదా, కట్టి వెళ్ళిపోయేవాడు. ఊర్లోకి వచ్చేవాడు ప్లేగ్ వచ్చేవాడు చచ్చిపోతాడని. దాదాపు డెత్ గ్యారంటీ, ప్లేగ్ వచ్చిందంటే కన్నా ఇంకా చావు అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది. అట్లాంటి ప్లేగు ఎపిడమిక్ అనేది వస్తే పూణే నగరంలో ఆ ప్లేగు బాధితులకి నర్సింగ్ చేయడం కోసం ఈ దంపతులు వాళ్ళకి చేతనైన ఒక హాస్పిటల్ పెట్టి వాళ్ళని నర్సింగ్ చేసినారు. వాళ్ళు నర్సింగ్ చేసి ఒక పిల్లవాడికి, ఒక దళిత అబ్బాయికి ప్లేగు వ్యాధిని బట్టి ఇంటి దగ్గర పడిపోతే వాడిని భుజాన పైన మోసుకొని వచ్చింది సావిత్రిబాయి పూలే. భుజాన పైన మోసుకొని రావడంలో ఈమెకు ప్లేగు తగులుకొని ఈమె ప్లేగుతో చనిపోయింది. మామూలు మనిషి కాదు సావిత్రిబాయి పూలే. ఊరికే మనం కూర్చొని తమాషగా మాట్లాడుకుంటాం.
అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలంటే మనం కూడా కొంత నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సావిత్రిబాయి గారి పూలే జన్మదినం ఈరోజు. దాని సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు సునీత మేడం గారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంపవర్మెంట్ ఇస్తే ఎట్లా ఉంటుంది ఒక మహిళ అనేదానికి ఉదాహరణగా మన దీప్తి మేడం చూడండి, ప్లాస్టిక్ సర్జరీ ఎంసీహెచ్ చేసినారు మేడం. మనకు ఎక్కడ ఎవరికి ప్లాస్టిక్ సర్జరీ సమస్యలు ఉన్నా ఎవరికున్నా కూడా మేడం పరిష్కరించగలదు. నేను జనరల్ సర్జరీ, మేము కూడా కొన్ని ప్లాస్టిక్ సర్జరీ కేసులు మాకు వీలుగాను మేడం దగ్గర పంపిస్తుంటాం. అవలీలుగా బాంబేలో ఒక్కటే పోయి చదువుకొని వచ్చింది మేడం. ఇట్లాంటి వాళ్ళందరినీ స్ఫూర్తిగా పెట్టుకొని అన్ని కష్టాలు పడి అంత చేస్తామని మనం అనుకోవాల్సిన అవసరం లేదు సావిత్రిబాయి పూలే టైప్లో. కానీ మన హక్కుల కోసం మనం నిలబడాలా, మన ఆర్థిక స్వావలంబన కోసం మనం నిలబడాలా. మన మర్యాదకు భంగకరంగా ఎవరన్నా ప్రవర్తిస్తూ ఉంటే మన హక్కులు ఎట్లా కాపాడుకోవాలా అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కానీ సొసైటీ మొత్తం అంత ఓపెన్ ఆర్మ్డ్గా ఏం లేదు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, దాని లిమిటేషన్స్ అర్థం చేసుకుంటూనే మనం వీ షుడ్ డ్రైవ్ అవర్ సెల్ఫ్. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీ మాటలతో స్త్రీ అబల కాదు సబల అనే విషయాన్ని చక్కగా నేటి నుంచి నాటి వరకు స్త్రీలు పడినటువంటి సో మన మోడల్గా సావిత్రిబాయి పూలే గారు, ఆమె కష్టమైన తీరు, ఆమె సాధించిన విజయాలు, సో ఆమె ఒక్కరే కాకుండా ఇంకా 10 రకాల గొప్ప నారీ మన ఇందిరాగాంధీ గారు, సావిత్రిబాయి పూలే గారు, అందులో ఒకరున్నారు చూడండి. సో బజేంద్ర పాల్, అన్నా చాందీ, ఫాతిమా బీ, సో శాంత రంగస్వామి, నీలిమా ఘోష్, కర్ణం మనీశ్వరి, మేరీ కామ్, కల్పనా చావ్లా, అన్నా మల్హోత్రా, సుచేత కృపలాని, సరళ తక్రాల్, ఆనంది గోపి జోషి, సరోజిని నాయుడు గారు, ప్రతిభా పాటిల్ గారు, షీలా గవేర్ గారు, నిర్మలా సీతారామన్ గారు, ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్, గీతా ఘోష్, రాజేశ్వరి చటర్జీ, దుర్గాబాయ్ కుమన్, వీళ్ళే కాకుండా మనకు స్వాతంత్ర సమయంలోటువంటి రుద్రాదేవి, తర్వాత దుర్గాబాయ్ దేశ్ముఖ్, సో చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ స్త్రీలు అబల కాదు సబల అని చెప్పి ప్రతి రంగంలో కూడా స్త్రీలు ముందంజలో ఉన్నారు. సో ఎక్కడైనా మీ లైఫ్ను చాలా చక్కగా వీళ్ళందరినీ మోడల్గా తీసుకుని ముందుకు నడవాలని చెప్పి సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ గొప్ప వక్తలు మీ ముందర నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప స్పీచ్లను మీరు ఆలోచన తీసుకొని సో ఆ స్ఫూర్తిదాయకంగా మీరు కూడా అటువంటి గొప్ప స్థానాల్లో ఉండాలని చెప్పి సో వీళ్ళందరికీ మీకు ఒకసారి వినిపించాలని చెప్పి అదే కొంచెం టైం వేస్ట్ అయినా కూడా చదివాను. సో వాళ్ళందరినీ కూడా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆలోచన తీసుకొని మనం కూడా సో మనము ముందుకు పోవాలంటే మనం వెనుకున్నటువంటి ఇటువంటి వాళ్ళ జీవిత చరిత్రను చదువుతూ సో మీరు వాట్సాప్ డిఫరెంట్ ఈవిల్స్ అన్నింటినీ కూడా తొలగించుకుంటూ మంచి చూస్తూ ముందుకు పోవాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో దీప్తి మేడం గారు వాల్యుబుల్ మెసేజ్ మేడం ప్లీజ్. ప్రౌడ్ టు బి ఉమెన్, ఎంజాయ్ ద ఉమెన్హుడ్. అబ్బాయిలు కావాలని కోరుకోవద్దు మీరు, చాలా శక్తి ఉంది. అబ్బాయిలు మీ వెంటబడి తిరుగుతుంటే మీరేది మీ అబ్బాయిలు కావాలంటారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దీప్తి, ప్లాస్టిక్ సర్జన్. ఈరోజు మనము సావిత్రిబాయి పూలే గారి జన్మదినోత్సవ కార్యక్రమం వల్ల ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యాం. సో ఆమె గురించి ఇంతవరకు పెద్దలందరూ చెప్పారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఉమెన్ అండ్ ఎడ్యుకేషన్. అప్పటి కాలంలో అంత కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళందరూ అంత కష్టపడి వాళ్ళు పోరాడడం వల్ల ఈ రోజు కూడా మనం వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటున్నాం. కానీ మనకు ఇప్పుడు అలాంటి సర్కమ్స్టెన్సెస్ లేవు. చాలానే ఫెసిలిటీస్ ఉన్నాయి మనం గ్రో అవ్వడానికి. కానీ ఐ ఆల్సో అగ్రీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా తక్కువనే ఉంది. అందరూ కొంచెం తొక్కేయాలి అని ట్రై చేస్తారు. ఎడ్యుకేషన్లో కానీ, జాబ్స్లో కానీ, ఇంకా అదర్ కాంపిటేటివ్ థింగ్స్లో కానీ ఉంటుంది డెఫినెట్గా. కానీ బీయింగ్ ఏ ఉమెన్ మనం ఏం చేయాలి అని అంటే
టేక్ ఇట్ పాజిటివ్లీ, గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్. ఎవరన్నా మిమ్మల్ని తక్కువ అన్నారు, క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నేను ఎందుకు తక్కువ? అంటే మీరు ఉమెన్గా పుట్టడము, గర్ల్గా పుట్టడం మీ చేతిలో లేదు. మీ చేతిలో ఉన్నది ఒకటే ఏంటి అని అంటే స్ట్రాంగ్గా ఉండి దాన్ని ఫేస్ చేసి ఎదుర్కొని గెలవడం మాత్రమే మీ చేతిలో ఉంది. సో ఇంకొకటి ఏంటి అని అంటే, నాకు చిన్నగా ఉన్నప్పుడు మా పేరెంట్స్, టీచర్స్ అందరూ చెప్పేవాళ్ళు ఏమంటే, ఇప్పుడు కష్టపడితే తర్వాత డెఫినెట్గా మీరు సుఖపడతారు అని. అది అక్షరాల నిజం. దానికి నిదర్శనంగా నేను ఇక్కడ మీ ముందు నిల్చో ఉన్నాను. మీకు అందరికీ తెలిసినట్లు MBBS అన్నది చాలా లెందీ ఎడ్యుకేషన్. సో నేను ఆల్మోస్ట్ 12 years చదివాను. చదివినప్పుడు ఎంత కష్టపడ్డానో, చదివిన తరువాత ఇప్పుడు నేను అంతే సుఖంగా ఉన్నాను. సో అది అబద్ధం కాదు, నిజమే. సో కష్టపడి చదవండి, తర్వాత డెఫినెట్గా మీరు సుఖంగానే ఉంటారు. ఇంకొకటి, అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలు వాళ్ళే లోగా ఫీల్ అవుతారు. మనది ఏముంది, అమ్మాయిలు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతాము, పిల్లలు పుడతారు, వాళ్ళని చూసుకుంటాం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ చేంజ్ అయితేనే ఎంపవర్మెంట్ వస్తుంది. ఎవరో వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలి అన్నది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి. నేను అదర్ స్టేట్స్లో కూడా వెళ్ళి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. సారీ టు సే దిస్, వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్, మన స్టేట్లో ఉమెన్ని ఇంకా కొంచెం తక్కువగానే చూస్తున్నారు. మీరు చూసిన వాళ్ళు చాలామంది మహారాష్ట్ర నుంచి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అక్కడ చదివాను. అక్కడ ఉమెన్కి అంటే మేల్కి ఫీమేల్కి అంత తేడా ఉండదు. ఎవరు ఉమెన్ని తొక్కేయాలి అన్నది చూడరు. నేను చదువుకుంటున్న రోజుల్లో, నేను ఇక్కడ చదువుకుంటున్నప్పుడు జనరల్ సర్జరీ అన్నది చాలా వరకు మేల్ డామినేటెడ్ సబ్జెక్ట్. అది నేను చేసేటప్పుడు నన్ను చాలామంది కొంచెం నన్ను తక్కువగా చూసి మేల్ పీజీస్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు డల్ అవ్వలేదు. లెట్ ఇట్ బి, ఏముంది ఇప్పుడు కాకపోతే నేను మళ్ళీ నేర్చుకుంటాను. సో ఆ యాటిట్యూడ్తో ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. మనం ఈ సొసైటీని చేంజ్ చేయలేము. అండ్ మోర్ ఓవర్, మీ అందరిలో ఎంతమంది స్పోర్ట్స్ ఆడతారు, ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు? ఉన్నారు ఎవరన్నా? లేరు. ఎందుకు? అమ్మాయిల్లో వెన్ కంపేర్ టు మేల్స్ ఫిజికల్గా హెల్దీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫిజికల్లీ, మెంటలీ, ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటేనే మీరు ముందుకు నడవగలరు. సో I want to conclude saying only 3 words to you. 1, have 1 hour of exercise daily. Be confident to give a confident shake hand to anybody. Never get married before you get your financial independence. Okay? Thank you. Thank you for giving me this opportunity. Thank you. సో మేడం గారు చెప్పారు కదా, చాలా మంది ఫైనల్ ఇయర్లోనే మ్యారేజ్ చేసుకోవడం, సో ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ. సో దానిపైన చాలా చైల్డ్ మ్యారేజెస్ వాటన్నిటిని కూడా అవాయిడ్ చేసేదాన్ని చాలా ప్రోగ్రామ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ అండ్ NSS సెల్ ఈ కాలేజ్లో చాలా మీకు అవేర్నెస్ ఇస్తున్నారు. ఎనీహౌ, సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ప్రజెంట్ సొసైటీలో చాలా కూడా వింటున్నాం మనము. నాకు తెలిసిన ఒక చిన్న సంగతి చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్ దాదాపు 4 years వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళ లైఫ్. చిన్న పిల్లలు, 2 చిన్న పిల్లలే, మా ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళు. చాలా హ్యాపీగా, చాలా ప్రతి ఫంక్షన్ కానీ ప్రతి సండేస్ కానీ చాలా ఎంజాయ్గా ఉన్నారు. సో దుబాయ్ డిఫరెంట్ ఏరియాస్లో కూడా బాగా. సో 2 పిల్లలు కూడా వాళ్ళు. ఈ టైంలో వాళ్ళకు సో వాళ్ళ మెంటాలిటీ, అమ్మాయిల మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందో నాకైతే తెలియదు. నేను కూడా చాలా చెప్పి చూసినాను, నన్ను రిక్వెస్ట్ చేస్తూ చెప్పి చూసినప్పుడు ఏమైందంటే వాళ్ళు సడన్గా విడిపోయినారు అనమాట. సో ఆ పిల్లల సంగతి ఏం కావాలి, ఆ అమ్మాయి సంగతి ఏం కావాలి, తప్పు ఎవరితో తెలియదు. ఆమె తెలియని విషయాలు. సో నేను మంచి అని, ఆమె ఇతరు మంచి అని. సో ఆ విధంగా లేకుండా మీరు కూడా ఎంపవర్డ్ అయితే కదా, ఎంపవర్డ్ అయిందాలా, పాజిటివ్ మైండ్ ఉండాలా, గుడ్ యాటిట్యూడ్ ఉండాలా, మీ లైఫ్ గురించి క్లారిటీ ఉండాలా, తల్లిదండ్రుల మాట వినాలా. సో మీ భవిష్యత్తుకు మీరు కష్టపడి చదువుకోవాలా. కష్టపడి చదివితేనే అందరూ కూడా ఇంత ఉన్నత స్థాయిలో ఉంటారు. కష్టపడకుండా ఏది రాదు. అవునా? కష్టపడి చదివి మీరు కూడా మంచి మార్గంలో గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నౌ ఐ యామ్ రిక్వెస్టింగ్ సునీత మేడం, ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ టు అవర్ స్టూడెంట్స్.
విజయలక్ష్మి మేడం గారు, శశిదేవి గారు, నాగరత్న గారు, సుమార్ సార్ గారు, ఇక్కడ నా విద్యార్థులందరికీ కూడా తెలంగాణ తరఫున విజయాలు ఉన్నారు. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ నిజంగా ఒక మహిళా ఉపాధ్యాయుల గురించి మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆమె గురించి ఇంతగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈరోజు? ఆమె ఏం చేసింది ఇవన్నీ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే అన్ని చాలా ఉన్నాయి. కానీ ఆమె గురించి ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడికైనా కాలేజెస్ కానీ స్కూళ్ళకి కానీ ఇంకో చాటికి కానీ వెళ్ళినప్పుడు సావిత్రిబాయి పూలే అంటే ఎవరు ఆవిడ అడిగే వాళ్ళు ఎక్కువ, తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఈ మీటింగ్ కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం కూడా ఆవిడ గురించి తెలియజేయడం. అటువంటి వ్యక్తుల వల్ల మనం ఎలాంటి ఇన్స్పిరేషన్ పొందాలి, అసలు ఏం తెలుసుకోవాలి, ఇది మన ఆమె పేరు మీద 97లో తపాలా స్టాంప్ కూడా విడుదల చేశారు. ఆమె మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తించింది భారతదేశం. అంటే చదువు నేర్చుకున్న ప్రతి మహిళ కూడా, ప్రతి విద్యార్థి కూడా, ప్రతి బాలిక కూడా ఆమెకి చేతులేసి నమస్కరించాల్సినటువంటి వ్యక్తి ఆవిడ. ఈరోజు మనం మన తల్లిదండ్రులు కాలేజీలో స్కూళ్ళలో చేపిస్తే వచ్చి చదువుకుంటున్నాం చాలా ఈజీగా స్కూల్లోకి వచ్చేసి. కానీ 80sలో 1930 ఆ ప్రాంతంలో పుట్టినటువంటి 30 ఏళ్ళు ఆవిడ. ఆ టైంలో ఎలా ఉంది పరిస్థితి? అసలు అమ్మాయిలు చదువు ఉందా? అసలు అమ్మాయిలు చదువుకోవడం అవసరం లేదనే వ్యక్తులే ఎక్కువ ఉన్నారు. ఈవెన్ కుటుంబ సభ్యులు కూడా, పెద్ద కుటుంబాలను వాళ్ళు కూడా, అగ్రకులాల వాళ్ళు కూడా మహిళలు చదువుకో, అమ్మాయిలు చదువుకో, స్కూళ్ళకి వెళ్ళకూడదు, వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళు మా కిందని అణిగి ఉండాలి, ఇలాంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి ప్రపంచం. మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆమెకి 9 సంవత్సరాల వయసు, సావిత్రిబాయి పూలేకి 9 సంవత్సరాల వయసులో 12 సంవత్సరాల జ్యోతిబా పూలేతో మ్యారేజ్ అయ్యింది. ఆడుతూ పాడుతూ పరిగెత్తుకునే వయసు, చెట్ల కాయలు పోసుకుంటూ ఆడుకుంటునే వయసు. వాళ్ళమ్మ 4 సంవత్సరాల నుంచే రొట్టెలు చేయడం నేర్చుకోమా అని చెప్పేదంట అమ్మాయితో. ఎందుకంటే పెళ్ళి అయితే నీకు ఇబ్బంది వస్తుంది, మీ అత్త వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఏమైనా అంటారు, కాబట్టి రొట్టెలు చేయడం నేర్చుకో. సేమ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు కూడా అబ్బాయిలు పక్కన పెట్టి ఇప్పటికి కూడా మిమ్మల్ని వంట నేర్చుకోమ్మా, పెళ్ళి అయితే ఇబ్బంది పడతావు, ఏం అబ్బాయిలు కూడా వంట నేర్చుకోమని చెప్పరా అమ్మలు? చెప్పాలి కదా. మరి ఎందుకు మనకే చెప్తున్నారు? అంటే నువ్వు స్త్రీవి, నీ పని ఇదే. వివక్ష ఇంకా చాలా ఉంది. మీరు 1930 నుంచి చూసుకోండి, ఇప్పుడు 2025లో ఉన్నాము. అయినా కూడా ఏం జరుగుతుందో గమనించుకోండి. ఆ రోజు నువ్వు రొట్టెలు చేయడం నేర్చుకోమ్మా, అంటు కట్టడం నేర్చుకోమ్మా. ఈ రోజు కూడా అదే కొనసాగుతుంది. ఎందుకు మాట్లాడటం లేదు? మనకు కావాల్సిన వాటి కోసం మనం అడగడం లేదు, మనకు కావాల్సిన వాటి కోసం మనం కూర్చొని వాటి కోసం పోరాడడం లేదు. అందుకే అవి అట్లే జరుగుతున్నాయి. మనల్ని సమానత్వం, ఆడమగ సమానమైన అంశాలని ఎక్కడ సమానత్వం అయితే కనిపించలేదు. పెళ్ళైన తర్వాత ఆమె అత్తగారింటికి వచ్చింది. ఏదో పెళ్ళి అంటే ఏదో మంచి మంచి డ్రెస్సులు వేసుకోవడం, ఏదో పూల రంగులు వేసుకొని, అసలు ఏమీ తెలియదు. పెళ్ళంటే ఏమో తెలియనటువంటి ఒక వయసులో ఆమె జ్యోతిగా చేయి పట్టుకొని వాళ్ళ ఇంటికి వచ్చింది. అక్కడ మనం సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకునే ప్రతిసారి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి, గుర్తొచ్చే వ్యక్తి జ్యోతిబా. నిమ్న వర్గాల కోసం ఎంతో పోరాడుతున్నది, పరిస్థితులు మారాలని తప్పిస్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈమె పక్కన రావడం అనేది, ఈమెతో కలిసి జీవితాన్ని పంచుకునే దశలో ఆమె తీసుకురావడం అనేది ఆమె జీవితాన్ని మార్చే ఒక మంచి పరిణామం అండి. తనెప్పుడు బలహీన వర్గాల కోసం పోరాడే క్రమంలో ఆయన చదువుకుంటున్నాడు. చదువుకునే దశలో ఇంటికి వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం, ఆ పుస్తకాలు చదవడం ఆయన గమనించడం,
ఆ పుస్తకాల్లో చదివిన దాన్ని ఒక టీచర్ లాగా ఆమెకి చెప్పడం. ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని ఒక ఉద్దేశంతో ఆయన భార్యకే చదువు చెప్పారు. ఫస్ట్ ఆమె నాకెందుకు ఇది నాకు అవసరం అని చెప్పేసి ఇష్టం లేకున్నా కూడా కూర్చొని చదవడం మొదలుపెట్టింది. తర్వాత చదువులో లీనమైపోయింది. ఆయన చెప్పే విషయాలు, బయట చదువుతున్న పరిస్థితులు, అసలు ఆమెకు చదువు చెప్పడం వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఇష్టం లేదు. ఎందుకు ఆమెకు చదువు చెప్పడం, ఏం అవసరం అని చెప్పారు. ఇంట్లో ఆడవాళ్ళు చదువుకుంటే అందరికీ చదివే అవకాశం ఇచ్చిందన్న ఉద్దేశంతో ఆయన ఆమెకి చదువు నేర్పించారు. తర్వాత ఆమెని టీచర్ ట్రైనింగ్ కూడా చేయించారు. చాలా ఇష్టంతో చదువుకోవడం మొదలుపెట్టినాము. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామగారు వీళ్ళు ఒక స్కూల్ నడపడానికి అని చెప్పేసి జ్యోతిబాపులో ఒక స్కూల్ స్టార్ట్ చేస్తే ఆ స్కూల్లో వీళ్ళు కూడా వెళ్ళి పనిచేసే క్రమంలో ఆయన అడ్డు చెప్పడం జరిగింది. వాళ్ళ మామ, మీరు ఇలాంటి పని చేస్తే ఇంట్లో ఉండకండి, వెళ్ళిపోండి, నాకు ప్రెజర్ ఎక్కువైంది. అంటే సొంత కులాల వాళ్ళే, వాళ్ళ కులంలో వాళ్ళే, వాళ్ళ వ్యక్తులే, వాళ్ళ మనుషులే అడ్డు చెప్తున్నారు. ఏంటి ఆడవాళ్ళు బయటకు వెళ్ళడం ఏంటి, ఆమె పనిచేయడం ఏంటి, ఆమె పిల్లలకు చదువు చెప్పడం ఏంటి, అసలు ఎక్కడన్నా ఉందా మన ఇంట్లో ఇటువంటి విషయం అని చెప్పేసి అందరూ ఆయన్ని ఫోర్స్ చేస్తే వాళ్ళ నాన్న బలవంతాన మీరన్నా ఇంట్లో ఉండాలి, లేదంటే నేనన్నా ఇంట్లో ఉండాలంటే వీళ్ళు ఇంటి నుంచి బయటికి రావడం జరిగింది. అంటే తమ నమ్మిన సిద్ధాంతం కోసం, తమ ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికోసం ఖచ్చితంగా బయటికి రావాలి, మేము దాన్ని నడపాలి, ఈ బాలికలందరికీ విద్య నేర్పించాలని చెప్పేసి వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు. మధ్యలో మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చాడు, సావిత్రిబాయి వాళ్ళ నాన్న వచ్చి, వాళ్ళ నాన్న అందరు ఉన్నారని ఒక స్వీట్ చేసి పెడితే తినేసి జ్యోతిబాపులకి ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ఇవన్నీ ముందు పక్కన పెట్టి పిల్లల్ని కనండి, ఇప్పుడు పిల్లలు పుట్టే అవకాశం నా కూతురికి లేదేమో, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడు ఆయన. వెంటనే ఒకవేళ నాలో లోపం ఉంటే మీరు మీ కూతురికి పెళ్లి చేస్తారా అని అడిగాడు ఆయన జ్యోతిబాబు. చూడండి ఎప్పుడు అడిగాడు, ఏ కాలంలో అడిగాడు. ఆయన కోప్పడేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ వాళ్ళకు పిల్లలు లేకపోవడం వల్ల వాళ్ళు కొన్ని సమాజాలను నడుపుతున్నారు అన్నమాట. అక్కడ కొంతమందిని గ్యారేజ్ చేయడం, సత్యశోధన సమాజం అనే పేరుతోటి చాలా కాలం పాటు దాన్ని రన్ చేశారు. దాంట్లో వితంతువులకు పునర్వివాహం చేయాలని చెప్పేసి, తర్వాత ఆడవాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలని చెప్పేసి, మహిళలు చదువుకోవాలని చెప్పేసి, ఇంకా చాలా సమస్యల గురించి పోరాడడానికి ఒక దాంట్లో మహిళా విభాగానికి సంబంధించి సావిత్రిబాయి పూలే గారు చూసేవాళ్ళని. అక్కడ నడుపుతున్నటువంటి ఒక కేంద్రానికి ఒక ఆమె భర్త చనిపోయిన ఒక వ్యక్తి వచ్చి, ఒక మహిళ కొడుకులు కని చనిపోతే ఆమెకి డెలివరీ చేసింది ఈమె. ఇట్లా ఎవరైతే అవార్డులో ఉంటారో వాళ్ళందరికీ మా డెలివరీ చేసేది. ఆ పిల్లవాడిని ఈమె యశ్వంత్ అనే నామం పెట్టేసి ఆ అబ్బాయిని పెంచింది. తమ సొంత కొడుకుగా వాళ్ళు పెంచుకున్నారు జ్యోతిబాపులే అండ్ సావిత్రిబాయి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం భర్తలు చనిపోయిన ఆడవాళ్ళకి గుండు గీయించేవాళ్ళు. శిరోమం ఉండడం పేరుతో వాళ్ళు బయట తిరగకూడదు, మంచి బట్టలు వేసుకోకూడదు, అందంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో దాన్ని వ్యతిరేకించిందా? ఊరుకుందా? ఏం ఊరుకోలేదు. క్షవరం చేసే మంగళ వాళ్ళు ఉంటారు కదా, షరతులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మీరు చెయ్యకండి అని చెప్పేసి వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే, మరి మాకు అలా పని చేస్తేనే కదా మాకు ఆదాయం వస్తుంది, మేము అలా చేయకపోతే అగ్రవర్ణాల వారు మమ్మల్ని వెలివేస్తారు, మాకు పని ఎలా అంటే నేను మీకు భోజనం నేను పెడతాను, మీకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి నేను చేస్తానని ఒక హామీ ఇచ్చి వాళ్ళందరినీ ఒక సమ్మె చేయించి, మేము భర్త చనిపోయిన ఆడవాళ్ళకి క్షవరం చేయము అనే ఒకటి వాళ్ళతో అందరితో కలిసి సమ్మె చేయించింది. అది ఎంత పెద్ద పరిణామమో చూడండి. అసలు ఒప్పుకుంటారా? వాళ్ళందరినీ గ్యారేజ్ చేస్తే వాళ్ళందరూ ఊరుకుంటారా?
మాకు అది ఒక జీవన వృత్తి, మేము ఎందుకు చేస్తామని అంటారు. కానీ వాళ్ళు కూడా నిజంగానే ఓహో వీళ్ళు సమాజం కోసం ఏదో చేస్తున్నారు అంటే మీరు చదువుకోండి అని చెప్పేసి మీకు చదువు నేను చెప్తాను చెప్పేసి అటువంటి వాళ్ళందరినీ చేరదీసి చదువు చెప్పి ఎన్నో స్కూళ్ళను స్థాపించారు. వాళ్ళకు స్నేహితులు, వాళ్ళకు ఉన్నటువంటి వెల్విషర్స్, వాళ్ళకు సహకారం అందించే వాళ్ళందరితో కలిపి చాలా స్కూళ్ళు రన్ చేశారు. అమ్మాయిలు చదువుకోవాలని ముఖ్య ఉద్దేశం అంటే స్త్రీ చదువుకుంటే దేశం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది, ఇల్లు బాగుపడుతుంది, మనల్ని మనం ఉద్ధరించుకునేటటువంటి అవకాశం ఉంటుంది, మనం మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆమె పునర్వివాహాలు చేసుకోమని ప్రోత్సహించింది. ఆదర్శ వివాహాలు చేసుకోమని చెప్పేసి ఒక వేదికను తయారు చేశారు. ఎవరైతే ఖర్చు పెట్టుకోకుండా మేము చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఏ మంత్రితంత్రాలు లేకుండా పెళ్లి చేసుకోమని ప్రోత్సహించారు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎవరికైనా జబ్బు చేస్తే వాళ్ళని వదిలేదు. ఇందాక డాక్టర్ గారు చెప్పారు ప్లేగు వాళ్ళు ఎంత భయంకరమైంది. అసలు వాళ్ళకి వస్తే ఆ ప్లేగు వచ్చినటువంటి సందర్భంలో చాలా మంది ఊర్లను ఖాళీ చేసి అడవికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ ఎక్కడ ఉంటే మాకు కూడా వ్యాధి వచ్చి మేము కూడా చనిపోతామేమో భయంతో. అని అటువంటి భయంలో కూడా ఆమె కొడుకుతో కలిసి వాళ్ళందరికీ సపరేట్ చేసింది. చిన్న బిడ్డలను అక్కులు చేర్చుకుని ఓదార్చింది. చాలా ధైర్యం ఉండాలి ఇలాంటివన్నీ చేయడానికి. ఎంత ధైర్యం ఉండాలంటే అన్నిటికీ మాట్లాడగలిగే తెగు ఉండాలి. అవన్నీ ఆమె సంపాదించుకుంది తన భర్త ఇచ్చినటువంటి రోజుల్లో. ప్లేగు వ్యాధిగ్రస్తులకు వంట చేసి పెట్టింది, పిల్లలను హక్కులు చేర్చుకుంది, వాళ్ళందరికీ వైద్య సదుపాయాల కోసం పోరాడింది, విరాళాలు సేకరించి అందరికీ ప్రతిరోజు 2000 మందికి భోజనాలు వండి వడ్డించేది కొంతమంది సహకారంతో. అంటే ఇన్ని పనులు అంటే ఇంకొకరు ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాటికి ఆస్కారం లేకుండా మా ముందు ఇలాంటి పనులు ఉన్నాయి, మేము ఇలా చేయాలని చెప్పేసి ఆమె భర్త అడుగుజాడల్లోనే అంటే ఆయన ఏదైతే మంచి చెప్తున్నాడో దాన్ని ఆదర్శంగా తీసుకొని దాన్ని తన జీవితానికి అన్వయించుకొని దాంట్లోనే మునిగిపోయింది. అంటే నేను చేసేది మంచి పని అయినప్పుడు ఇతరులు నన్ను ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది ఆమె అభిప్రాయము. అది అందరికీ కూడా వర్తిస్తుంది మనకు కూడా. ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇందాక సార్ చెప్పారు ఎంత భయంకరమైనటువంటి వాతావరణంలో స్కూల్కి వెళ్ళింది. యాడ్ వేశారు, కొట్టారు, చిత్కరించారు, అవమానపరిచారు, దూరం నుండి రాళ్ళు విసిరారు. వాటన్నిటిని తట్టుకొని పిల్లలకు నేను చదువు చెప్పాల్సిందే, నా కోసం ఎదురు చూసే కొంతమంది పిల్లలకైనా నేను విద్యాబుద్ధులు నేర్పించాలని ఆమె బలవంతాన అక్కడికి వెళ్ళడం జరిగింది. స్కూళ్ళకి ఎక్కడ ఆపలేదు. దాన్ని ఆపేసే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం నెట్లో చూడండి, ఆ గురించి చాలా తెలుసుకోవాలి. అంటే ఒక వ్యక్తి ఎంత పోరాడితే ఈరోజు మనం నిజంగా మనం తెలుసుకోవాల్సిందే. ప్రతి ఉపాధ్యాయులు కానీ ఎవరైనా కూడా తరం మారిన తర్వాత తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, అమ్మలు ఏం ఆలోచిస్తున్నారంటే ఎవరైనా అది జరిగే కొద్ది 90s 92 అట్లా వచ్చేసరికి 5th క్లాస్ చదువుకున్న వాళ్ళు, 5th తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు, తర్వాత 10th చదివిన వాళ్ళు. కానీ అమ్మలు ఏమనుకుంటారంటే ఎప్పుడైనా తల్లిదండ్రులు కాదు ఎవరైనా అమ్మ నేను 5th చదివిన నా కూతురు 10th చదవాలనుకుంటుంది, 10th చదివిన అమ్మ వాళ్ళని ఇంటర్మీడియట్ చదివాలనుకుంటుంది, ఖచ్చితంగా తనకంటే ఇంకో 2 ఆకులు ఎక్కువే చదవాలనుకుంటుంది. ఎందుకు? తను చదువుకోవడం వల్ల తను ఎంత బాగుపడేది తనకు తెలుసు కాబట్టి. అందుకే ఇప్పుడు పీజీలను చదివిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కాలేజ్కి వచ్చి చదువుతున్నారు. అలాంటి వాళ్ళ పుణ్య ఫలితమై ఎవరో మన కోసం మాట్లాడారు, మన కోసం పోరాడారు, మన కోసం ఉన్నారు కాబట్టి ఈరోజు మనం చదువుకోగలిగాము, చదువుకోవడానికి వస్తున్నాము, చదువుకోగలుగుతున్నాము. కానీ మనం ఏం చేస్తున్నాము? చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఏమన్నా పట్టించుకుంటున్నామా? ఏం లేదు. ఎవరో రావాలి, వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళే వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సమాజంలో ఏదైనా మంచి చేయాలన్న తాపత్రయం ఉన్న వాళ్ళే వాటి కోసం పోరాడుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక్క రోజైనా మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నామా? ఏం లేదు. ఈ రోజు మన పని జరిగిపోతుంది, ఈ రోజు మనకు ఆనందంగా ఉంది, ఈ రోజు మనం చదువుకుంటున్నాం, ఈ రోజు మనకి ఏ సమస్య రాలేదు, ఇదే మనం ఆలోచిస్తున్నాం. కానీ మనకి ఏదైనా సమస్య వచ్చి మనం పీకల్లో కూరుకుపోతే ఆ రోజు నా కోసం ఎవరు నిలబడలేదు, నా కోసం ఎవరు మాట్లాడలేదు, నా కోసం ఎవరు బాధ్యతగా నిలవలేదని చెప్పేసి ఆందోళన చెందాం. ఆర్జేకర్ హాస్పిటల్ ఏం జరిగింది? దిశ ఇన్సిడెంట్ మనకి ఏం నేర్పించింది? ఆయుష్ సంబంధం మనకి ఏం నేర్పించింది? ఎదుర్కోవడం లేదా? ఎన్నో దారుణాలు మహిళలుగా మనం ఇప్పటికీ ఎదుర్కొంటున్నాం. ఎన్నో 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 అవి చెప్పలేనటువంటి సమస్యలు మన ముందు ఉన్నాయి. మరి వాటి కోసం మనం ఏం చేస్తున్నాం? ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే 4 కరపత్రాలు పంచుతాము, లేదంటే కొంతమందితో పోయి ఎక్కడైనా వాళ్ళతో కలిసి నడుస్తాము.
ఒక 2 రోజులు కాలేజీకి కాకుండా ఈరోజు మాకు సెలవు వచ్చిందని చెప్పి ఇంట్లో ఉండి ఏదైనా చేస్తాం. ఆ సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు అవన్నీ టీవీలన్నీ హోరెత్తిపోయి సోషల్ మీడియా అంతా చెప్పి ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నామని చెప్పేసి ఏదైనా ఒక చిన్న చట్టం లాంటివి చేస్తారు. మరి ఆ చట్టం చేసినప్పుడు ఆగిపోవాలి కదా, అవన్నీ ఏం ఆగట్లేదే, మళ్ళీ జరుగుతున్నాయి. మరి అది భయం పెట్టిందా? ఆ చట్టం ఏం పెట్టలేదు, విచ్చలు విడిగా జరుగుతున్నాయి. చెప్పలేనివి చెప్పుకోలేనివి ఎన్నో ఉన్నాయి. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మీరు కూడా చాలా విషయాలు ఓపెన్ కాదు. అందుకే మనకు ఏదైనా సమస్య వస్తే, మనం ఏదైనా నష్టపోతే ఆ రోజు మన కోసం ఎవరు నిలవలేదు, మనం బాధపడదు. మనం ఎవరి కోసమన్నా మాట్లాడితే మన కోసం ఎవరు రాలేదని బాధపడదు. ఖచ్చితంగా మీరు అటువంటి దిశలోనే ప్రయాణించాలి. సావిత్రిబాయి పూలేని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలి. జనరల్ గా మనకు ఉన్నటువంటి ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గాన్ని మనమే వెతుక్కుంటూ పోవాలి. వాళ్ళ కోసం మాట్లాడాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎవరు వెనుకో మనం నిల్చోవడం కాదు. నాకు కూడా చాలా 10 సంవత్సరాల క్రితం నుంచే ఈ గురించి నాకు తెలుసు. నాకు అంతకుముందు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. ఈ రోజు మీలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తున్నామంటే మీకు కూడా తెలియజెప్పాలండి. కనీసం ఆ గురించి చదివితే కొంచెమన్నా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. అంటే తన భర్త జ్యోతిబా పూలే చనిపోతే ఆడ బంధువులందరూ వచ్చి ఆమె కొడుకు ఆ చితిమంటకి నిప్పు పెట్టాలని చెప్పేసి వాళ్ళు భావిస్తే వాళ్ళందరూ వచ్చి అడ్డుకున్నారు. వాళ్ళు తమ్ముళ్ళు, వాళ్ళ బంధువులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేదు వాళ్ళ పెట్టడానికి అతను ఒక వేరే మహిళా వ్యక్తి, అతను మన కులం కాదు, మన మతం కాదు, అతను పెట్టకూడదని చెప్పేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయిని కన్న కొడుకులాగా పెంచుతున్నారు. ఆ వ్యక్తితో పెట్టకూడదన్న, మేమే పెడతామన్నా. ఎవరు వీళ్ళ చదువులో వీళ్ళు చేసినటువంటి పనుల్లో ఎటువంటి హెల్ప్ చేయలేదు ఏ బంధువు కూడా. కానీ ఆ రోజు నుంచి మేము చితిమంట పెడతాం, మేము ముందుండి నడిపిస్తాం, ఆ పట్టుకునే కుండ మేము పట్టుకుంటామని అందరూ వస్తే సావిత్రిబాయికి చాలా కోపం వచ్చింది. ఎవరు వీళ్ళంతా ఏం మా మంచిని వీళ్ళు ఏం ఆశించారు, వీళ్ళు దేనికోసం పనిచేశారు, ఎవరి కోసం మాట్లాడారు, దేంట్లో మాకు హెల్ప్ చేశారు, సమాజం కోసం ఏం ఇచ్చారని చాలా ఆలోచించి ఆమె వెంటనే తన దుఃఖాన్ని దిగమించుకొని తనే వెళ్ళి ఆ కుండ పట్టుకొని చితిమంట దగ్గరికి వెళ్ళి తనే అతనికి చితిమంట పెట్టింది. మొదటి మహిళ అంటే భర్త చితికి నిప్పు పెట్టినటువంటి మొదటి మహిళ ఆమె. మరి ఎంత అంత ఉంటుందా? ఇప్పుడున్నటువంటి సమాజంలో లేనిపోనివన్నీ చెప్పి మనం ఇంకా వెనక్కి లాగుతున్నారు, కానీ వాళ్ళు ముందుకు పోవాలన్న ఆలోచనలు కూడా ఎవరు ఎంకరేజ్ చేయగలరు. అంటే మనం ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా, మనం ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా, ఇంకొకరికి ఏదైనా ఆసరాగా నిలబడాలనుకున్నా మన ఇంట్లో వాళ్ళే, మన ఫ్రెండ్సే, మన చుట్టుపక్కల వాళ్ళే మనకు వెనక్కి లాగుతున్నారు. మరి మనం వెనక్కి వెళ్తామా, లేదా ముందుండి మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా జీవితామా? ఇది తెలుసుకోవాల్సిన మాత్రం మనమే. దానికి సంబంధించి మనం ఈ సావిత్రిబాయి పూలేని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా ఉంటే, అంటే ప్రతిదీ ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా ఇతరులకు మనం చేయగలిగింది మనం చేసేది చెప్పవచ్చు. కానీ విద్యార్థులను భావితరాలకి ఒక మంచి స్ఫూర్తి ఇచ్చేటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మీరు ఉండాలని చెప్పేసి, మీకు కూడా టైం అవుతుందని చెప్పారు కాబట్టి మేడం చెప్పారు మళ్ళీ దాకా వెళ్ళిపోవాలి, బస్సులో వెళ్ళిపోతాయని అన్నారు. కాబట్టి ఏం లేదు, నేను చిన్న మీ గురించి 4 మాటలు తప్పకుండా చదివి ముందు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ దినం చదువుల తల్లి సావిత్రిబాయి జన్మదినం. విద్య నేర్చిన శ్రీమూర్తులందరూ తలుచుకోవాల్సిన తరుణం. జ్యోతిబాతో జరిగిన బాల్య వివాహం కాలేదు ఏ విధంగా ఆమెకు ఆటంకం. భర్త ప్రోత్సాహంతో విద్యను అభ్యసించడం ఎంతో మంది ఆడపిల్లల భవిష్యత్తుకు పాట నేర్పరచగలరు. బాలికా విద్యకై పాఠశాలను స్థాపించి నిర్వహణలో ఎన్నో అవమానాలు, తిరస్కారాలు, హేళనలు, చిత్కారాలు, విమర్శలు, ఆటుపోట్లకు ఎదుర్కొని అన్నిటినీ తిప్పికొట్టి ధైర్యంతో ముందడుగు వేసిన ఆనాటి సాహసమయ్య సావిత్రిబాయి పూలే. శ్రీ విద్యకై అహర్నిశలు శ్రమించిన భారత జాతి రత్నం. సమస్యలపై మరో తిప్పటి పోరాటమే ఆమె ధీరత్వం. కరువుతో అల్లాడిన వారి బిడ్డల కడుపు నింపడమే ఆమె తల్లి హృదయం. అక్షరమే సమాజ అభ్యున్నతికి మార్పుకు మార్గమని ఆమె నమ్మకం. కట్టుబాట్లు, సాంప్రదాయాలు దాటి ముందుకు ముందడుగు వేసినటువంటి ధీరత్వం. భర్త చితికి పండించిన మొదటి మహిళగా చరిత్రలో లిఖితం. అనగారిన వర్గాలపై అసమానతలు పారద్రోలడమే ఆమె ముందున్న కర్తవ్యం.
వ్యాధిగ్రస్తుల పట్ల అమ్మలా ఆదరించి అందించిన వైద్యం, విధవరాళ్ల శిరోముండనం కూడగంటూ చదువులతో సమ్య విజయం. అందుకే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా భారత జాతి అందించిన సత్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం చాలా భావోద్వేగంతో చాలా గొప్పగా సావిత్రిబాయి పూలే గారు మానవ హక్కుల కోసం ఆనాటి మూఢ నమ్మకాలు మానవ హక్కుల కోసం పోరాడిన తీరు, ముఖ్యంగా విద్యాభివృద్ధికి ఆమె కృషి చేసిన తీరు, ఎంతమంది హేళన చేసినా కూడా ఆమె వెనకాడకుండా ఈ రోజు మనం స్వేచ్ఛగా చదువుకుంటున్నాము అంటే, ఈ రోజు మనం ఈ స్థాయిలో నిలబడుతున్నామంటే అటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు చేసిన కృషి, ప్రకృతి విదేశాల పంతులు, మన స్వాతంత్ర సమర యోధులు, వీళ్ళందరూ కూడా చాలా చాలా గొప్ప కృషి చేసి ఆ హక్కులన్నీ రావడం వల్ల ఈ రోజు స్వేచ్ఛగా మనం చదువుకుంటున్నాం, వస్తున్నాం. లేకుంటే మనం కూడా బ్రిటిష్ కాలంలో ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా ఉండేవాళ్ళు. ఆ మూఢ విశ్వాసాలన్నీ కూడా తొలగించినారు. ఎనీగా సో చాలా మంచి ప్రసంగం ఇచ్చినారు, చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వరంగల్. సో చాలా ఒక్క విషయం, ఈ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ హ్యాండిల్ చేసినప్పుడు మీరు తెలుసుకోవడమే కాదు, నేను కూడా ఒకప్పుడు మీ ప్లేస్ లో ఉన్నప్పుడు సో చాలా మంది ఈ విధంగా చెప్పిన విషయాలను దాన్ని ఆదర్శంగా తీసుకొని సో చాలా దాన్ని అట్లే మైండ్ లో పెట్టుకొని దాన్ని కల్టివేట్ చేసుకుంటూ ఇంకా సో డిఫరెంట్ ఎస్సీటీ, స్కూల్ అసిస్టెంట్, జేఎల్, డిఎల్, సో డిఫరెంట్ జాబ్స్, ఇట్లా ప్రతిదీ కూడా ఆ కసి పట్టుదల అనేది స్త్రీ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది, అనుకోవాలే కానీ ఏదైనా సాధించి తీరుతుంది అనే విషయాన్ని సో మన భక్తుల ద్వారా తెలుసుకున్నారు. సో ఈ స్ఫూర్తిని మీరు నింపాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మీరు పాటిస్తూ మీరు కూడా గొప్ప స్థాయి ఎదగాలని కోరుకుంటున్నాను. 1 minute. సో మహిళా పార్లమెంట్ లో గొప్ప ప్రసంగము ఇచ్చారు సార్ మా కాలేజ్ నుంచి ఒక అమ్మాయి. సో ప్లీజ్ అమ్మా 1 minute బికాస్ వాళ్ళ ప్రైజెస్ ఉన్నాయి. ఓన్లీ 1 minute. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరున ప్రారంభిస్తున్నాను. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, ఇంతటి విద్యను ప్రసాదించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టించినటువంటి నా గురువులను స్మరించుకుంటూ వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అటానమస్ కడప ప్రిన్సిపల్ డాక్టర్ వి సలీం బాషా సార్ గారికి, మరియు ఈ ఇయర్ బెస్ట్ టీచర్ అవార్డీ విజయలక్ష్మి మేడం గారికి, మరియు ఈరోజు చీఫ్ గెస్ట్ దీప్తి మేడం గారికి, కుమారస్వామి సార్ గారికి, ఓబుల్ రెడ్డి సార్ గారికి, సునీత మేడం గారికి, మరియు నా ముందు అలంకరించినటువంటి భారతదేశ నవయుగానికి నా నమస్కారాలండి. భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి ఆడపిల్ల ఎవరి చిత్రపటాన్నైనా తమ హృదయంలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. దానికి అర్హులు ఎవరంటే దానికి సంపూర్ణ అర్హులు ఏకైక వ్యక్తి సావిత్రిబాయి పూలే గారని నేను చెప్పగలను. ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారన్నా, నేను ఇక్కడ నిలబడ్డానన్నా, ఈ రోజు ఇంత గొప్ప మహిళలను ఈ సమాజానికి అందించడంలో పాటుపడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఈ రోజు సావిత్రిబాయి పూలే గారు లేకపోయింటే మేము స్కూల్స్ లో, కాలేజ్ డేస్ లో కేవలం గుడ్ మార్నింగ్ సార్ అని మాత్రమే చెప్పగలం, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పగలుగుతున్నామంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే గారు. తననే చదవకూడదు అని ఆపినటువంటి అటువంటి సమాజంలో, అటువంటి ఆ రోజుల్లో నేను కాదు, నాతో తోటి ఉన్న ప్రతి మహిళ చదవాలి అని ఒక గొప్ప ఆశయం, గొప్ప లక్ష్యాన్ని తీసుకొని ముందుకు సాగడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. అవునా? మనం మారితే జనం మారురా, జనం మారితే జగతి మారురా, జగతి మారురా. అవునా? సమాజం మారాలంటే, దేశం మారాలంటే ముందు మహిళలు మారాలి. అందుకే అంటారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎత్ర దాస్తు న పూజ్యంతే సర్వాస్త్ర ఫలక్రియ. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ భగవంతులు కూడా నాట్యం చేస్తారు. ఒక దేశ అభివృద్ధిని కొలవాలంటే, ఆ దేశ యొక్క ఎకానమీని గాను, ఆ దేశ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ ని మనం ఇంక్రీజ్ చేయగలిగితే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది.
సావిత్రిబాయి పూలే గారి గురించి మాట్లాడుకోవడం, ఆవిడ చేసిన కార్యాల గురించి ఆనందించడం కాదు. అవునా సార్? పాట పాడినప్పుడు మేడం ఒక్కొక్కరు ఒక్కొక్క మాట సావిత్రిబాయి పూలే యొక్క ఘన కార్యాలను గురించి చెప్తుంటే కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి, చేతులు వణికాయి. అవునా? ఎందుకు రావు? వస్తాయి. కానీ సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకోవడం కాదు, ఆ యొక్క బ్యానర్లో మన ఫోటో ఏ రోజు అయితే ఎద్దుతుందో ఈ దేశం మనపై గర్వించదగ్గ ఒక రోజు తీసుకురావాలని ఆ రోజు కోసం మనం పాడుపడాలి. అవునా? సావిత్రిబాయి పూలే గారిని అయితే మేమందరం చూడలేదు, కానీ ఈ రోజు మనకు చదువు చెప్తున్నటువంటి ప్రతి మహిళా ఉపాధ్యాయురాలు ఒక సావిత్రిబాయి పూలే. అటువంటి సావిత్రిబాయి పూలేలు ఇటువంటి ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్ లో మనకు చదువుని చెప్పడం, మరియు ఈ ఇయర్ మన మేడం, మన ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ విజయలక్ష్మి మేడం మమ్మల్ని ఎన్సిసిలో ఎన్ఎస్ఎస్ లో మోటివేట్ చేస్తూ ముందుకు నడుపుతున్న మనం చూస్తున్న సావిత్రిబాయి పూలే గారు. అవునా? కొన్నిసార్లు మనం అనుకున్నది జరగవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు, కానీ అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని. మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారా లేదా అని అవసరం లేదు. మీరు బ్యూటిఫుల్ గా లేకపోయినా పర్వాలేదు, మీరు డ్యూటిఫుల్ గా ఉండండి. ఈ దేశం, ఈ సక్సెస్ మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఈ రోజు మనం చూస్తున్నాము మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, ఆవిడ బ్యూటిఫుల్ లేదు, ఆవిడ పెద్ద కులానికి పెద్ద హోదాకి చెందిన వారు ఏం కాదు వాళ్ళ ఫ్యామిలీ, కానీ దేశ ప్రెసిడెంట్ అయింది అంటే దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. రూపాయల కంటే రూపం గొప్పది, వేల కంటే వినయం గొప్పది, లక్షల కంటే లక్ష్యం గొప్పది, కోట్లు పెట్టినా కొనలేని ఆడపిల్లలు గొప్పవారని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ మా. సో గొప్ప గొప్ప వక్తలనే కాకుండా మన కాలేజీకి మంచి పేరు తెచ్చినటువంటి ఇద్దరు మీ యొక్క సీనియర్స్ అయినటువంటి వాళ్ళని ఎందుకు పిలిచామంటే, సో వాళ్ళు ఈ కాలేజ్ నుంచి చదివిన వాళ్ళే. పర్టికులర్లీ ముస్లిం చూడండి అమ్మాయి, సో ఒక గన్ లాగా, సో ఎంత బాగా ప్రతి దాంట్లో కూడా వాళ్ళ వ్యూస్ ఏమి, యాటిట్యూడ్ ఏమి, సో ప్రతిరోజు కూడా మేము చదివే కాకుండా మీరు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి ప్రతిరోజు మేము చెప్తూ ఉంటాం. వాటిని ఆదర్శంగా తీసుకుని నిలిచే వాళ్ళు కొంతమందే చూస్తాం. సో అందరు కూడా నిలవాలి. సో అట్లాంటి వాళ్ళని కూడా ఒక మోడల్గా తీసుకోవాలి, ఇప్పుడున్న వాళ్ళందరినీ కూడా ఒక మోడల్గా తీసుకోవాలి. మన వ్యూస్ ఎప్పుడు గ్రేట్గా ఉంటాయో మనం ఖచ్చితంగా ముందంజలోనే ఉంటాం, ముందుకు వెళ్తాము. సో కాబట్టి ఆ అమ్మాయిని కూడా మీ ముందు నిలబెట్టడం జరిగింది. సో యూ గెట్ ఇన్స్పైర్డ్ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రూపా 1 minute ఏమా, సో సైన్ ఎక్కువ అవుతుంది. On the stage and my juniors, very good evening to all of you. Enjoy first of all. First, happy Women's Teachers Day. My 1 month ఢిల్లీలో వచ్చిందమ్మా. నా ఫ్రెండ్ చెప్పినట్లు ఆమె చేసిన గొప్ప కార్యాలను గుర్తు చేసుకోవడం కాకుండా ఆమె నుంచి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి తను చెప్పినట్లు ఆ పోస్టర్లో మనం నిలబడటానికి కృషి చేయాలి. సార్ కుమారస్వామి సార్ చెప్పినట్లు ఆమె వెళ్తుంటే పేడతో కొట్టారు, అది చేశారు, ఇది చేశారు, ఆమెని ఆడవాళ్ళే దూషించారు మగవాళ్ళతో పాటు. అయితే ఆమె ఏం మాట్లాడకుండా తను బ్యాగ్లో శారీ పెట్టుకొని అక్కడికి వెళ్ళి మార్చుకొని మళ్ళీ స్టూడెంట్స్కి చెప్పి తిరిగి రావడం జరిగింది. అయితే ఆమె ఎలాగో మాట వినట్లేదు, ఎంత చేసినా మాట వినట్లేదని ఒక మనిషిని పెట్టి తనని ఎలాగైనా అడ్డుకో, తను స్కూల్కి వెళ్ళకూడదు, తను ఒక స్త్రీగా ఇతరులకు స్టడీస్ చెప్పకూడదు అని ఒక మనిషిని పెడతారు. అయితే అప్పుడు ఆమె నువ్వెవరు, నాలాగా ఒక స్త్రీ చదువుకోవడానికి అడ్డుపడే నువ్వెవరు అని అతను లాగపెట్టి 2 కొడుతుందంట. అంటే ఆమె ముందు వాళ్ళు కొట్టినారు కదా, వాళ్ళకి ఎదురు చెప్పచ్చు. సార్ అన్నట్లు మన మీద ఎవరైనా చిన్న ధూళి పడినా ఏదైనా అట్లా సైడ్ అన్నా కూడా మనము చీదుకుంటాం, విసిగించుకుంటాం. కానీ ఇంకొక వ్యక్తి, ఒక మగవారు వచ్చి ఇలా నేను అడ్డుకుంటుంటే ఒక స్టూడెంట్ ఆమెతో చదువుతూ అన్నారు, ఇట్లా ఒక అబ్బాయి వచ్చి మిమ్మల్ని కొడితే అడిగి అంతేను కొట్టారు కదా, మరి వాళ్ళు మీ మీద పేడ చల్లారు, మిమ్మల్ని అంత హీనంగా చూశారు, మీకేం కోపం వేయలేదా అంటే అప్పుడు ఆమె అన్నది, నేను వాళ్ళ కోసమే పోరాడేది, వాళ్ళంతా నిరక్షరాస్యులు,
నేను వాళ్ళ కోసమే పోరాడేది, అలాంటి వాళ్ళ మీద కోపడితే ఏముంటుంది అని చెప్పింది. అంటే ఆమె అంత కృషి చేసింది. ఈజీగా ఇప్పుడు ఆమె గురించి మనము నియర్లీ 200 years అవుతుంది, అయినా ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నామంటే అంత కృషి చేసింది ఆమె. అండ్ దాంతో పాటు ఆమెకు వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ ఉండటం వల్ల, అట్లా మేడం గారు సార్ గారు చెప్పినట్లు ప్లేగు వ్యాధితో, అంటే ఆమె స్టడీస్ ని తనతో పాటు ఇతరులకు చెప్పటమే కాకుండా సర్వీస్ లో ఉండంగానే ఆమె మరణించటం జరిగింది. అంటే ఆమె అలాగా సేవ చేస్తూ ఉండగా అతనికి ప్లేగు వ్యాధి వచ్చిందని తీసుకెళ్లడంతో అతని కొడుకు ఎవరైతే దత్తపుత్రుడు యశ్వంత్ ఉన్నాడో జర్మనీలో చదువుకున్నాడు, అయినా కానీ ఆ పిల్లాన్ని కాపాడినాడు, తల్లిని కాపాడుకోలేకపోయినా. ఆమె ఎవరు ఏమైనా పర్లేదు, నాకేమైనా పర్లేదు, చదువుతో పాటు సర్వీస్ లో కూడా ఆమె అంత గొప్పగా ఉండింది. అందుకే మనం ఆమెను ఈరోజు ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నాము. కాబట్టి ఇంకా నా ఫ్రెండ్ అదే ముందే చెప్పేసింది, తను కూడా మా కాలేజ్లో కూడా మన కాలేజ్లో కూడా సావిత్రిబాయి పుల్లే లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మమ్మల్ని ఇంతవరకు నేనైతే లైఫ్ లో అనుకోలేదు, ప్రెసిడెంట్ గారితోనూ ప్రైమ్ మినిస్టర్ గారితోనూ కలిసి 29 రాష్ట్రాల పిల్లలతో కలిసి ఫోటో దిగుతామని. ఇదంతా కేవలం మా విజయలక్ష్మి మేడం గారు ద బెస్ట్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ స్టూడెంట్ టీచర్ అండ్ బెస్ట్ బెస్ట్ టీచర్ గా అవార్డు తీసుకున్నారు. సో మీరు మనలో ఏమి లేదు అనుకోకండి, అరే మేమేం చేస్తాం అనుకోకండి. మీరు చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తే మన సావిత్రిబాయి పుల్లే అంటే విజయలక్ష్మి మేడం లాంటి వారు, సచీదేవి మేడం లాంటి వారు ఇంకా ఉన్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ కి సాధికారతను ఉపయోగించుకునే వాళ్ళు. సో మీరు గన చదువుతో పాటు ఇలాంటి వాటిలో గన ఉంటే మిమ్మల్ని కూడా పెద్ద ఎత్తుకు తీసుకెళ్తారు. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ థ్యాంక్ యూ. సో ఈ సావిత్రిబాయి పుల్లే గారి జయంతి సందర్భంగా నిన్న నుంచి మన స్టూడెంట్స్ తో కవితలు, డిఫరెంట్ స్పీచ్లు అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయించాము. సో గుడ్ జాబ్ ఇన్ దట్ వన్. సో సమ్ మెంబర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి దే గాట్ సమ్ ప్రైజెస్. ఒక్కొక్కరికి ప్రైజెస్ వాళ్ళ పేరు పిలుస్తాను, వచ్చి ప్రైజ్ తీసుకోండి. సార్ మీరు ఏం ప్రైజెస్ ఇచ్చారు? లేదు సార్, స్టూడెంట్స్ కరెక్ట్ మేడం వాళ్ళకు గూగుల్ ఇది ఫాస్ట్ కానీ now I am requesting our all chief guests and principal sir, please felicitate our president Ravati రండి వాలంటీర్స్ ఏం చేస్తున్నారు? రారా మా జాగ్రత్త. మేడం గారు, డాక్టర్ గారు పెట్టారు అవార్డు. మేడం గారికి సన్మానం చేస్తున్నారు. చాలా అదే మేడం క్లాస్లో మా కాలేజ్ యొక్క జెమ్స్ డైమండ్స్ సానియా సానియా